ఎస్ 8 o'clock అయిందంటే 8 o'clock అయిందంటే మీరే చెప్పుకోవాలి. అన్మ్యూట్ చేసుకుని చెప్పొద్దు. ఓకే, అందరికి మా సైడ్ నుండి ఈ రోజు ఒక వండర్ఫుల్ సెషన్ ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. స్పీకర్ గారు రెడీ ఉన్నారా సార్? ఓకేనా సార్? ఓకే సార్, డన్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ ని మనం వినబోతున్నాం. చూస్తూ ఒక స్పీకర్ కు, ఒక ట్రైనర్ కు అత్యంత అవసరమైనటువంటి సెషన్ ఇది. ఎందుకంటే మన ప్రతి సెషన్ కూడా మాటలతోనే ముడిపడి ఉంటుంది. మాటలే కదా మనకు మాణిక్యాలు. మరి అలాంటి మాటల్ని కథల రూపంలో ఎలా చెప్పాలో మనకు తెలియజేయడానికి అద్భుతమైన స్పీకర్ గారు వచ్చారు. వారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మధు ఎడ్ల గారిని కోరుతున్నాను. ఓవర్ టు మధు సార్. Sir, thank you, sir. Happy to everyone. ఈ 255 బ్యాచ్ ట్రైన్ ది టెనర్స్ వర్క్ షాప్ లో భాగంగా నవభారత నిర్మాణానికి కాబోయే మోటివేషనల్ స్పీకర్లుగా మనల్ని తయారు చేయబోతున్న ఈ వర్క్ షాప్ లో భాగంగా మనం సెషన్స్ ఇచ్చేటప్పుడు స్టోరీ టెల్లింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఈ రోజు మనం స్పీకర్ గౌరవ గంగుల శ్రీకర్ గారు. కరీంనగర్ వాస్తవులైన గంగుల శ్రీకర్ గారు వృత్తిపరంగా 18 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కరీంనగర్ జిల్లా నుంచి TTBS 79 బ్యాచ్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇంపాక్ట్ కరీంనగర్ వారియర్స్ కోర్ కమిటీ మెంబర్ గా మరియు మార్నింగ్ టాక్స్ కమిటీ మెంబర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వివేకానంద జయంతి ప్రఖ్యాత యువసేవ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. స్టోరీ టెల్లింగ్ అనే టెక్నిక్ ను ఎలా వాడాలి, మనం కథను ఎక్కడ వాడాలి, మన స్పీకర్ రచయిత ప్రముఖ ప్రజ్ఞాశాలి సాహితీవేత్త గంగుల శ్రీకర్ గారిని ఆహ్వానిస్తూ వామ్లీ వెల్కమ్స్ యూ సార్. వర్చువల్ డయాస్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ ఇంట్రడక్షన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మిత్రులు అందరికీ కూడా పూర్వక ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు, ఇంపాక్ట్ లో నాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వెంకటప్పన్న సార్కి, అలాగే నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి ఇంపాక్ట్ మిత్రులకు, నాకు అన్ని వేళలా కూడా సహకరిస్తున్నటువంటి నా అందరికీ హృదయపూర్వక మీకు 2 సూచనలండి. ఒకటి, ఈ స్టోరీ టెల్లింగ్ అనే సెషన్ చాలా డెప్త్ సెషన్, చాలా విడ్త్ సెషన్. ఒక రకంగా చెప్పాలి అంటే సముద్రం. సో మనకున్న కొద్దిపాటి సమయంలో మాక్సిమం అన్ని కోణాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంచెం స్పీడ్ మీరు కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా వినండి. రెండవది, డివైస్, నా పర్సనల్ డివైస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మళ్ళీ వేరే డివైస్ తోటి కనెక్ట్ అవుతాను. మీరు డిస్ట్రాక్ట్ కావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. పనులన్నీ కలిగి ఉన్నాను. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేస్తున్నారండి. ఆన్ చేస్తారా వీడియోస్? ఎవ్రీబడి ప్లీజ్ వీడియోస్ ఆన్ చేయాల్సిందే అందరూ. ప్రపంచం చాలా బిజీగా ఉంటుంది సార్, మనల్ని ఎవరూ పట్టించుకోరు. మనల్ని పట్టించుకునే అవసరం వచ్చినప్పుడు మనం మన ఫేస్ ప్రపంచానికి చూపించాలి, అంతేనా కాదా? సో ఆన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏమైనా ఇంటికి వెళ్ళినప్పుడు బాగుంటుంది. సో నీ ఫేస్ మీద డోర్ వేసినట్టే, అంతేనా కాదు? బయట ఉన్న వాళ్ళు, జర్నీలో ఉన్న వాళ్ళు కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు, సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే. పనులే కలిగి ఉన్నాను, దినదినము నా విప్పెంపు దీయుక్తుడవై, వినగోరుము సత్కథలను విబుధ జనులు సంతసించు గతిని కుమార అని ఒక కవి చెప్పాడు. దీని అర్థం ఏంటి అంటే, రోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రతిరోజు మంచి మంచి కథలను వినాలి, వాటి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా చేస్తే పెద్దలు నిన్ను చూసి అభినందిస్తారు, మెచ్చుకుంటారు, సంతోషిస్తారు అని అర్థం. సో ఈ రోజు ఇక్కడ
మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కథల కోసం మీరు సమయాన్ని కేటాయించినందుకు ముందుగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు. వాస్తవంగా మనకు చిన్నప్పుడు చూసుకుంటే వెన్నెల రాత్రి వాకిట్లో మంచం మీద పడుకొని ఆకాశంలో చందమామను చూస్తూ అమ్మమ్మో తాతయ్యో చెప్పే కథలను వింటూ ఎగిరే రెక్కల గుర్రాలు, అందమైన రాజకుమారుల గురించి కలలు కంటూ నిద్రపోయిన ఆ అందమైన బాల్యం గురించి ఈ తరానికి చెబితే అది వాళ్ళకు కథలా అనిపిస్తుంది. అవునా, నిజమా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. హోంవర్క్లు పరీక్షల ఒత్తిడిల మధ్య నలిగి అమ్మా నాన్నల ఉద్యోగాల హడావుడికి బెదిరి కథ ఎప్పుడో కంచికి చేరిపోయింది. ఇప్పుడు కథ చెప్పే తీరిక ఎవరికి లేదు, పెద్దలకు లేదు, వినే ఓపిక పిల్లలకు లేదు. మరి ఇలాంటప్పుడు ప్రత్యేకించి ఇక్కడ మనకు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని ఒక సెషన్ ఎందుకు పెట్టినట్టు? ఇప్పుడు ఏ ఇళ్లలో చూసినా అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పేరెంట్స్ బిజీ, పిల్లలు బిజీ. అసలు కథలు చెప్పుకోవడం అనే కాన్సెప్టే ఏ ఇంట్లో లేదు దాదాపు. ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ అదృష్టవంతులు. అంటే మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే సమాజంతో గో విత్ ఫ్లో అంటాం. అంటే సొసైటీ ఎట్లా పోతే మనం అట్లా పోవాలి అని. అలాంటి సిచ్యువేషన్ లో సొసైటీ ఫ్లోకి ఎదురెదుతున్నాం మనం కథలు అని చెప్పేసి. మరి నిజంగా ఇది అంత సక్సెస్ఫుల్ కాన్సెప్టా, అంత సక్సెస్ఫుల్ టాపిక్? ఇది నిజంగా మనకు ఉపయోగపడుతుందా? దాని కమామేషు అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అది దక్షిణ భారతదేశాన మహిళా రూప్యము అనే రాజ్యం. దానికి అమరశక్తి అనే ఒక రాజు, బాహుశక్తి, అనంత శక్తి, ఉగ్రశక్తి. అతనికి 3 కుమారులు, మూర్ఖులు. రాజు బాధపడి ఒకసారి మంత్రితో సమాలోచన చేశాడు. ఏం చేద్దాం మరి 3 మూర్ఖ కుమారులను? ఏం లేదు రాజా, మన దగ్గరలో అడవిలో ఒక ఆశ్రమం ఉంది, అందులో ఒక పండితుడు ఉన్నాడు, ఆయనకు అప్పచెప్పుదాం, ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి. సరే అని చెప్పేసి రాజు ఆ 3 కుమారులను ఆ పండితుడికి అప్పచెప్పేశాడు. ఆ పండితుడు కుమారులను ఆశ్రమానికి తీసుకెళ్లాడు. వాళ్ళని గమనిస్తున్నాడు. రోజు గమనించి ఒకరోజు ఆలోచనకు వచ్చాడు. బృహత్ కథలో నుంచి కొన్ని కథలు తీసుకొని ఆ అడవిలో ఉన్న జంతువులను పాత్రలుగా చేసుకొని సొంతంగా మరికొన్ని కథలను రచించి ప్రతిరోజు ఈ రాజకుమారులకు కథలు చెప్పడం మొదలుపెట్టి, మొదట్లో రాజకుమారులకు సరదాగా అనిపించింది. వింటున్నా కొద్ది సార్ ఎవరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మొదట్లో సరదాగా అనిపించింది రాజకుమారులకు కథలు వింటుంటే. కానీ కథ వెనుక కథ, కథ తర్వాత కథ, ఒక్కొక్క కథ ఒక్కొక్క సందేశాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి, వాళ్ళ మనస్తత్వం మారిపోయింది. మూర్ఖులైనటువంటి 3 రాజకుమారులు ఉన్నతమైన విద్యావంతులుగా మారారు. అంటే చదువు పట్ల ఏమాత్రం ఆసక్తి లేనటువంటి వారిని సైతం విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దవచ్చు అన్న విషయం క్రీస్తు శకం 5వ శతాబ్దంలోనే విష్ణు శర్మ అనే పండితుడు తన పంచతంత్రం కథల ద్వారా నిరూపించాడు. ఇది నేను చెప్పింది కాదు, చరిత్ర చెప్పింది. కథకు అంత శక్తి ఉన్నది. కాబట్టి ఇక్కడ మీకు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని ఒక సెషన్ పెట్టడం జరిగింది. చలికాలం, ఆనంద్ సార్కి బాగా చలిపెడు, పడుకుందామంటే నిద్ర వస్తలేదు. ఏం చేయాలి అని ఆలోచన చేసి బయటికి వెళ్ళి ఒక 4 కట్టెపుల్లలు ఏరుకొని నిప్పు పెట్టాడు. చలి కాచుకుంటున్నాడు. ఆనంద్ సార్ను చూసి నాగరాజ్ సార్ను చూసి కేవికే రెడ్డి సార్, ఆ సార్ను చూసి కృష్ణ సార్, ఇట్లా అందరూ ఒకరి తర్వాత ఒకరు చెరో 4 పుల్లలు పట్టుకొని వచ్చి అక్కడ మంట వేసుకున్నారు, చలి మంట. హ్యాపీగా చలి కాచుకుంటున్నారు. వణుకు తగ్గింది. ఇంకా కబుర్లు మొదలైపోయి ఆనంద్ సార్ మొదలు పెట్టిండు. నేను మొన్న అడవికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పులి దాడి చేయబోయింది, వీరోచితంగా పోరాడి దాన్ని తరిమి వేశాను అని. ఆనంద్ సార్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని వర్ణించి చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహం వచ్చింది. వెంటనే కేవికే రెడ్డి సార్ కూడా చెప్పాడు, అవునవును, మొన్న నేను పొలానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద కొండ చెలువ వచ్చింది, నేను కూడా నా చేతిలో ఉన్న కొడవలతో వీరోచితంగా పోరాడి దాన్ని చంపేశాను అని చెప్పేసి. సార్ను చూసి నాగరాజ్ సార్ కూడా ఉత్సాహం వచ్చింది. మొన్న నేను మన ఊరు దాటేసి ఆ పక్క ఊరికి, ఆ పట్టణానికి వెళ్ళాను, అక్కడ భవంతులు చూడాలి, ఎంత అద్భుతంగా ఉన్నాయి, అక్కడ ప్రజలు, వాళ్ళ వేషధారణ, కట్టుబొట్లు, ఇవన్నీ అసలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి తన జీవితంలో జరిగిన అనుభవాలను వర్ణించి చెప్పడం మొదలుపెట్టాడు. చలిమంట కోసం
చలిమంట కాచుకోవడం కోసం కూర్చున్న వాళ్ళు, కాలక్షేపం కోసం కబుర్లు పెట్టుకున్న వాళ్ళు, మెల్లమెల్లగా ఆ కబుర్లే కథలుగా మారిపోయాయి అని చెప్పేసి చరిత్ర మనకు చెప్తా ఉన్నాయి. అంటే కథ ఎలా పుట్టింది అంటే ఇదమిద్దంగా ఇట్లా పుట్టింది అని లేదు. కాలక్షేపం కోసం చెప్పుకున్న కబుర్లే మెల్లమెల్లగా కథలయ్యాయి అని చెప్పేసి మనకు చరిత్ర చెబుతా ఉన్నది. అయితే ఇక్కడ భాషతో పాటే కథలు పుట్టాయని, ఆ కథలు మొదట కాలక్షేపము, తర్వాత అవసరము, తర్వాత ఆలోచనలకు వేదికగా మారాయి. మనం చూడండి, మన భారతదేశంలో రామాయణము భారతం గురించి తెలియని వాళ్ళు లేరు. ఎట్లా తెలుసు? కథల ద్వారా మాత్రమే తెలుసు. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక సమాజం నుంచి మరొక సమాజానికి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఈ విజ్ఞానం అంతా కూడా కథల రూపంలోనే తెలిసింది, ముందు తరానికి అందించబడ్డది. అంటే అప్పుడు ఈ తరాల మధ్యలో, సమాజాల మధ్యలో వేదికగా, వారధిగా నిలిచింది కథలు. అందుకే మీరు చూడండి, ప్రపంచంలో ఏ వైపుకు వెళ్ళినా కూడా అడవి కథలు, జంతువుల కథలు, పల్లె కథలు, యాత్రా కథలు, తీర్థయాత్రల కథలు, సాహసయాత్రల కథలు, చెట్టు కథలు, పుట్ట కథలు, పిట్ట కథలు, గుట్ట కథలు, గుట్టు కథలు, కర్మానికోటి, మర్మానికోటి, శ్రామికుల కథలు, ప్రేమికుల కథలు, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా కథలు, అనేక రకాల కథలు ప్రపంచంలో మీరు ఏ వైపుకి వెళ్ళినా కూడా వినిపిస్తాయి. అంటే కథ యొక్క ఆ డెప్త్ అంత ఉంది, దానికి చరిత్ర అంత ఉన్నది. ఈ కథ పరిణామం మనం ఒకసారి చూసుకుంటే, సార్ భాష పుట్టినప్పుడే కథలు పుట్టాయా? ఇది కూడా ఒక ప్రశ్న. మనకు ఆదిమ మానవుడి కాలం నుంచే కథలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఆదిమ మానవుడు కూడా కథలు చెప్పేవాడంట. ఏ విధంగా చెప్పేవాడు? అప్పుడు భాష లేదు. అతను నివసిస్తున్నటువంటి కొండ గుహల్లో ఆ బొమ్మల రూపంలో చెక్కేవాడంట. ఫర్ ఎగ్జాంపుల్, ఆదిమ మానవుడు వేటకు వెళ్ళిండు అనుకోండి, పులిని వేటాడినప్పుడు, జింకను వేటాడేటప్పుడు తను ఎలా వేటాడాడు, చెట్టు చాటుకి ఎలా దాక్కున్నాడు, తన చేతిలో ఉన్న ఆయుధంతో ఎలా దాడి చేశాడు, దాన్ని ఎలా చంపాడు, అంటే తన యొక్క ఆ రోజువారీ జీవన విధానంలో ఉన్న అనుభవాలన్నిటినీ కూడా కొండ గుహల మీద బొమ్మలుగా చెక్కి చూపించేవాడంట. అట్లా కథలు చెప్పుకున్నారు. అంటే అక్కడనేమో గుహల మీద బొమ్మలు చెక్కడం ద్వారా కథలు చెప్పుకుంటే, ఇప్పుడు మనం సెల్ ఫోన్లు, టీవీలు, వివిధ మాధ్యమాలలో కథలు చూస్తా ఉన్నాం. అంటే ఆదిమ మానవుడి దగ్గర నుంచి ఆధునిక మానవుడి దాకా ఒకసారి కథా చరిత్ర చూసుకుంటే, అప్పటికి ఇప్పటికీ కథ చెప్పే విధానం మాత్రమే మారింది, కానీ కథ పట్ల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు అని మనకు చరిత్ర చెబుతా ఉంది. మరి వాస్తవంగా నిజంగా కథలు ఎందుకు? మీరు చూడండి, మానవ జీవితం కథ నుంచే మొదలవుతుంది. మనిషి పుట్టిన తర్వాత అతని మొట్టమొదట ప్రస్థానం కథతోటే మొదలవుతుంది. ఎట్లా? పిల్లవాడు పుట్టినాక తల్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటుంది. పిల్లవాడు ఉంగా 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 అంటూ తల్లితో సంభాషిస్తూ ఉంటాడు. తల్లి ఏం చేస్తుంది? ఏదో ఒక మాట కబుర్లు చెబుతా ఉంటుంది. తను చెప్పే కబుర్లు పిల్లవాడికి అర్థం కాదు, ఆ విషయం తల్లికి తెలుసు. కానీ తల్లి మాట్లాడుతున్నప్పుడు తల్లి గొంతు వినడం పిల్లవాడికి ఇష్టం. కాబట్టి ఏం చేస్తుంది? తల్లి కబుర్లు చెప్తా ఉంటది. ఆ తల్లి పిల్లవాడికి చెప్పే కబుర్లే మెల్లమెల్లగా కథల్లోకి దిగుతా ఉంటుంది. అంటే మొట్టమొదట మనిషి వినే మాధ్యమం ఏదైనా ఉంది అంటే అది కథనే. మనిషికి పరిచయం అయ్యే మంచి మాధ్యమం కథనే. సో మానవుడి పుట్టుకలో మొట్టమొదటి ప్రస్తావన అంశం మనకు ఇక్కడ కథగా చెప్పుకోవచ్చు. అందుకే అంటారు చాలా మంది, పిల్లలకు కథలు ఖచ్చితంగా చెప్పాలి, చెబితే వాళ్ళకి మనకు మధ్యలో అనుబంధం అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. తల్లిదండ్రులు పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి, గురువులు విద్యార్థులకు తప్పకుండా చెప్పాలి. కాకపోతే కథ చెప్పుకుంటూ వెళ్ళకుండా మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి ఏం అర్థమైందో మనం ఒక చక్కటి అనుభవంలా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇది మనకు కథలు చెప్పుకోవడానికి. మరి నిజంగా ఎందుకు కథలు చెప్తే ఏమవుతుంది అంటే, మీరు చూడండి, మన చిన్నప్పుడు పిల్లలను బడిలో చేర్చక ముందే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు పాతకాలంలో పిల్లలు బడికి వెళ్ళక ముందే అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్య ఎవరో ఒకరు ఈ రామాయణము, భారతము ఇట్లాంటి వాటిల్లో నుంచి కొన్ని అంశాలను కథలుగా చెప్పేవాళ్ళు పిల్లలకు. అంటే కొన్ని నీతిని బోధించేటువంటి ఇట్లాంటి కొన్ని కథలుగా చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు కథలుగా అప్పుడు చెప్పేవారు, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. మరేంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చాలా మంది పేరెంట్స్ సెల్ ఫోన్ ఇస్తున్నారు, లేదా టీవీ పెడుతున్నారు, లేదా కంప్యూటర్, ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నారు, అందులో కథలను చూపిస్తాము. అప్పుడేమో కథలు చెప్పేవాళ్ళు, ఇప్పుడేమో కథలు చూపిస్తున్నారు. మరి నిజమే కదా సార్, మనము
కథలు చూపించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలి? స్టోరీ టెల్లింగ్ అని ఎందుకు మనం స్పెషల్‌గా ఒక సెషన్ పెట్టుకోవాలి? అంటే ఇక్కడ చూడండి, కథలు చూసేటప్పుడు ఏమవుతుంది అంటే, కళ్ళు ఆ సెల్ ఫోన్ స్క్రీన్ మీదనో, టీవీ స్క్రీన్ మీదనో కదిలే బొమ్మలను కళ్ళు చూస్తూ ఉంటుంది. శబ్దాలను చెవులు వింటూ ఉంటాయి. మన మెదడు కళ్ళు చూసే దృశ్యాలను, చెవులు వినే శబ్దాలను సమన్వయం చేసుకోవడానికే సరిపోతుంది. కొత్తగా ఆలోచించడం అనేది మెదడుకు ఆ పని ఉండదు. అదే మీరు కథ చెప్పండి. ఉదాహరణకు అదొక దట్టమైన అటవీ ప్రాంతం అని అన్నారనుకోండి. ఎదురుంగా కూర్చున్న పిల్లవాడు అతని యొక్క ఊహాశక్తి మేరకు ఊహించుకుంటాడు అడవిని. ఆ అడవి మధ్యలో ఒక రాజకుమారుడు వేగంగా గుర్రం మీద పరిగెడుతున్నాడు అని అన్నారనుకోండి. ఒక గుర్రాన్ని, అది పరిగెట్టే విధానాన్ని, ఆ గుర్రం మీద కూర్చున్న రాజకుమారుడిని, ఆ పిల్లలు వాళ్ళ ఊహశక్తి, సృజనాత్మక శక్తి మేరకు ఊహించుకుంటుంటారు. మీరు అదే దృశ్యము సెల్ ఫోన్‌లోనో, టీవీలోనో చూపిస్తే ఇంకా ప్రాధాన్యత ఉండదు. మీరు పనిచేయదు అట్లాంటి అంశాల మీద. సో ఇక్కడ మనకు ఊహాత్మక శక్తి, సృజనాత్మక శక్తి పెరగాలంటే కథలు చూపించడం కాదు. ఖచ్చితంగా కథలు చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ సెషన్ పెట్టుకోవడం జరిగింది. సో నన్ను అడిగితే ఆర్ట్ ఆఫ్ సీయింగ్ కన్నా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేదే చాలా ఇంపార్టెంట్. దీని వల్లనే సృజనాత్మకత శక్తి, ఊహాత్మక శక్తి అనేది పెరుగుతూ వస్తుంది. ఎట్లాంటి కథలు చెప్పొచ్చు సార్? మనకు చాలా ఉన్నాయి చరిత్ర. మనకు చిన్నప్పటి నుంచి ఆవు పులి కథ మనకు అందరికీ తెలుసు. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి ఆవు పులి కథ. అబద్ధం ఆడొద్దు, అబద్ధం ఆడితే ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ మన మీద నమ్మకం కలగడం కష్టం, దానివల్ల మనకే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పే నాన్న పులి కథ. అందని ద్రాక్ష పుల్లన అని చెప్పే నక్క కథ. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అని చెప్పేసి మేకపిల్ల తోడేలు కథ. ఇట్లాంటి జీవిత పాఠాలను ఎన్నింటినో నేర్పించేటువంటి నీతి కథలు మనము చెప్పుకోవచ్చు. ఇంకా ఎట్లాంటి కథలు చెప్పుకోవచ్చు? సమయస్ఫూర్తి కథలు అంటారు. మనకు తెనాలి రామలింగడు, అక్బర్ బిర్బల్ కథలన్నీ కూడా సమయస్ఫూర్తి కథలే. ఎట్లా ఉంటదంటే, ఉదాహరణకి రాజు ఒకరోజు తన సభా మందిరానికి వస్తాడు. కొంచెం ఆలస్యంగా వస్తాడు. వచ్చినాక సభికులను ఉద్దేశించి ఒక మాట చెప్తాడు. నేను ఈరోజు సభా మందిరానికి ఆలస్యంగా వచ్చాను. ఎందువల్ల ఆలస్యంగా వచ్చానంటే, నేను వస్తున్నప్పుడు ఒక ఆగంతకుడు నన్ను అడ్డుకున్నాడు, నా కాళ్ళకు అడ్డపడ్డాడు, నా మెడను గట్టిగా పట్టుకున్నాడు, నా జుట్టును గట్టిగా పీకాడు. వాడిని తప్పించుకొని వచ్చేసరికి చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఆగంతకుడిని ఏం చేయాలి? అందరూ మాట్లాడతారు, అదే మహారాజా మిమ్మల్ని అడ్డుకున్నాడా, మీ మీద దాడి చేశాడా, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని చెప్పేసి అందరూ సభికులు అందరూ అంటారు. కానీ తెనాలి రామలింగడు మాత్రం లేచి, అదేం లేదు మహారాజా, మిమ్మల్ని అడ్డుకున్న ఆగంతకుడిని మంచిగా చూసుకోండి, అతనికి మంచి మంచి బహుమానాలు ఇవ్వండి అని. ఒకసారిగా సభికులందరూ ఆశ్చర్యపోతారు. రాజు నవ్వుతాడు. నవ్వి, తెనాలి రామలింగడు చెప్పింది కరెక్టే అండి. ఎందుకు అంటే, నన్ను అడ్డుకున్న ఆగంతకుడు ఎవరో కాదు, నా మనవడే అని చెప్పి. అంటే ఇక్కడ మనకు ఆ విచక్షణ జ్ఞానం, ఆ సమయస్ఫూర్తి అనేది మనకు నేర్పించేది. ఇది మనకు చూడడానికి కొంచెం సరదాగానే అనిపిస్తుంది ఈ కథ. కానీ తగిన సమయాలలో సమయస్ఫూర్తిని ఎలా ప్రదర్శించాలి అనేది చెప్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మహారాజు అంతఃపురంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఒక ఆగంతకుడు వచ్చి దాడి చేసే పరిస్థితి ఉంటుందా? ఉండదు. సో ఇట్లాంటి సమయస్ఫూర్తిని నేర్పించేటువంటి కథలు చెప్పు. ఇంకా ఏంటి, ఇవాళ రేపు చూడండి, మనకు ప్రతి ఒక్కరు బాగా ఒత్తిడితో బతుకుతా ఉన్నారు. మీరు ఎవరిని చూసినా కూడా ముఖంలో ఒక చిరునవ్వు ఉండదు. ఏదో ఆలోచనతోటి, ఏదో ఒత్తిడితోటి గడిపేస్తా ఉన్నారు. సో వాళ్ళు హాయిగా నవ్వుకొని, పడిపడి నవ్వుకునేటువంటి కొన్ని హాస్య కథలు చెప్పండి. పరమానంద శిష్యుల కథలు, వెర్రి వెంగళప్ప కథలు చెప్పండి. లేదా మీరు ఏదైనా క్రియేట్ చేసుకున్న ఒక హాస్య కథ కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ కూరలో ఉప్పు ఎంత ఏమంటావు అని కొత్తగా కాపురానికి వచ్చిన ఆమె తన తల్లికి ఫోన్ చేసి అడిగింది. నీ భర్త మీద ప్రేమ ఉంటే చిటికెడు వేయి, లేకుంటే పిడికెడు వేయి, సమాధానం చెప్పింది తల్లి. ఇంతే కథ. ఇది నవ్వుకోవడం ఎంత బాగుంటుంది, అవునా? రోజా మన స్వప్న మరియు సంధ్య ఇద్దరు పార్కులో కలుసుకున్నారు. సంధ్య మాటల మధ్యలో స్వప్నను అడిగింది, ఏంటి నీ బట్టలు ఇంత మెరుస్తా ఉన్నాయి, ఏం వాడుతున్నావు, టైడా ఏరియాలా అని. లేదు లేదు, నేను మా ఆయన్ని వాడుతున్నాను అని చెప్పి. ఇంతే కదా. అంటే ఇట్లా నవ్వు తెప్పించేటువంటి హాస్య కథలు అనేకం చెప్పవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఒత్తిడి పోతుంది,
మళ్ళీ పనిలో పడి ఇది అయిపోతూ ఉంటారు. ఇంకా ఎట్లాంటివి చెప్పొచ్చు, మనకు చరిత్ర కథలు ఉంటాయి. మనం అందరం కూడా సోషల్ స్టడీస్ వాళ్ళం. రాణి రుద్రమాదేవి గురించో, మహాత్మా గాంధీ గారి గురించో, స్వాతంత్ర సంగ్రామం గురించో, ఇంకా ఇతర గొప్ప వాళ్ళ గురించో ఆ చరిత్ర పాఠాలను కథలుగా చెప్పుకుంటే బాగా గుర్తుంటుంది. పాఠాలుగా వినే కన్నా వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ జీవన విధానం, వాళ్ళు చేసిన పోరాటాలు, ఇవన్నీ మనం కథలుగా చెప్పుకుంటే చాలా ఈజీగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో చరిత్ర పాఠాలను కూడా మనం కథలుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎట్లాంటివి మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు మీరు చూడండి, మన జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఈ 100 రూపాయలు పెడితే 1 కిలో ఉప్మా రవ్వ కొనుక్కోవచ్చు, లేదా ఒక 2 కిలోల చక్కెర కొనుక్కోవచ్చు, లేదా ఈ 100 రూపాయలతోటి ఏదైనా ఒక చిన్న వెజ్ బిర్యానీ ఏదన్నా తెచ్చుకోవచ్చు. మన ఆలోచన ఇంతే ఉంటుంది. చిన్న పిల్లవాడికి ఇచ్చి అడగండి, 100 రూపాయలు దీంతో నువ్వు ఏం చేస్తావు అని అడగండి, నేను రాకెట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్తా అంటాడు, లేకుంటే చందమామ దగ్గరికి వస్తా అంటాడు. వాళ్ళ ఊహాశక్తి అట్లే ఉంటుంది. వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు. అంటే ఈ పిల్లలలో ఇట్లాంటి ఊహాశక్తిని పెంచేటువంటి ఫ్యాంటసీ కథలు చెప్పండి. ఫ్యాంటసీ కథలు అంటాం మనము. పాతకాలంలో బేతాళుడు విక్రమార్కుడు కథలు, నిన్న మొన్న వచ్చిన హ్యారీ పోటర్ కథలు, ఇవన్నీ కూడా ఫ్యాంటసీ కథలు. ఇవి ఏం చేస్తాయి అంటే పిల్లలకు తెలుసు ఏంటి, సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్, స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్ ఇట్లాంటి వాళ్ళు నిజ జీవితంలో ఉండరు అని తెలుసు. ఊహకు వాస్తవానికి మధ్యలో సన్నని విభజన రేఖ ఉంటుందని తెలుసు. అయినా వాటిని ఇష్టపడుతుంటారు. ఎందుకు అంటే ఫ్యాంటసీ, ఒక ఊహ ప్రపంచం. ఊహ ప్రపంచం చాలా గొప్పదండి. ఎందుకు అంటే మీరు ఏ శాస్త్రవేత్తనైనా అడిగి చూడండి, ఏదైనా ఒక ఇన్వెన్షన్ మొదట ఊహలో పుడుతుందంట, ఆ తర్వాతే ప్రయోగాల రూపంలో ఒరిజినల్ రూపానికి వస్తుందంట. అంటే ఊహాశక్తిని పెంచేటువంటి ఫ్యాంటసీ కథలు చెప్పొచ్చు. అందుకే ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, మీ పిల్లలు తెలివిమంతులు కావాలి అనుకుంటే కథలు చెప్పండి, ఇంకా తెలివిమంతులు కావాలనుకుంటే మరిన్ని కథలు చెప్పండి అని సాక్షాత్తు శాస్త్రవేత్త ఆయన ఐన్స్టీనే చెప్పాడు. సో అట్లాంటి ఫ్యాంటసీ కథలు కూడా మనము చెప్పుకోవచ్చు. ఇంకా కూడా ఈ మధ్యలో కొత్త ట్రెండ్ వస్తున్నది, పాఠాలను కూడా కథలుగా చెప్పడం. అంటే మనకు చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ లో ఉండేటివన్నీ కూడా కథలే. ప్రతి పాఠము ఒక కథనే. ఈ సోషల్ స్టడీస్, సైన్స్ ఇవి కూడా ఇప్పుడు కథల రూపంలో చెప్తున్నారు. కొంచెం అర్థం కాని అంశాలు లేదా పిల్లలకు ఈజీగా అర్థమయ్యే విధంగా కథల రూపంలో చెప్తున్నారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు తమకంతో అవనికి మరింత దగ్గరగా వచ్చాడు. ఇది రొమాంటిక్ స్టోరీ కాదు, ఒక జాగ్రఫీ లెసన్. సూపర్ బ్లూ మూన్ డే రోజు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఇది ఎవరికన్నా కాలేజీలో చెప్పాలి అని అనుకుంటే ఇట్లా కూడా చెప్పొచ్చు. ఇట్లా చిన్న చిన్న అంశాలను పాఠాలు కథల రూపంలో కూడా చెప్పుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే మనకు మొత్తంగా ఎందుకు చెప్పాలి, ఊహాత్మక శక్తి, సృజనాత్మక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి కథలు మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇంకా ఒక పెద్ద ఉపయోగమైన విషయం ఏముంది అంటే, సమాజం అనేది బహువచనం, వ్యక్తి అనేవాళ్ళు ఏకవచనం. అలాంటి ఒక 4 వ్యక్తులు కలిస్తే ఒక సమాజం పడుతుంది. సో సమాజం బాగుండాలంటే ఫస్ట్ వ్యక్తి బాగుండాలి. వ్యక్తి బాగుండాలంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్ బాగుండాలి. వ్యక్తి క్యారెక్టర్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా అతను బాగుంటాడు. అతను బాగున్నప్పుడు సమాజం ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మరి వ్యక్తిలో అతని క్యారెక్టర్ ను డెవలప్ చేసేది ఏంటి? కథే. కథకు అంత శక్తి ఉంది కాబట్టి, అంటే నన్ను అడిగితే ఆకలి దప్పికల తర్వాత మనిషికి మరొక ప్రాథమిక అవసరం కథే. అంతటి ప్రాథమిక అవసరమైనటువంటి కథ, మనిషిని మార్చేటువంటి కథ ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి, సూటిగా ఉండాలి, కథలో కొత్తదనం ఉండాలి, కొత్త విషయాన్ని. కథ ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళ జీవితాలకు ముడిపడినదై ఉండాలి. కథ ఎక్కడ ఏ అంశం మీద చెప్తున్నామో ఆ అంశానికి తగినటువంటిదిగా ఉండాలి. కథ మన మనసును హత్తుకునేలా ఉండాలి, మెదడును ఆలోచింపజేసేలా ఉండాలి. కథ మనిషి యొక్క జీవన నైపుణ్యాలను పెంచేదిగా ఉండాలి. మనం చెప్పబోయే కథ ఇలా ఉండేలా మనం చూసుకోవాలి. ఇంకా ఏంటి, మనకు కథ గమనము అంటాం. కథ ఎలా ఉండాలో చూసుకున్నాం. మరి కథ చెప్పేటప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఆ గమనము, కథలో ఏముండాలి ఏముండొద్దు అని చెప్పేసి.
మనం చూడండి, వినాయక చవితి అయింది. మనం ఇంట్లో సహజంగా హిందువులకు ఒక అలవాటు ఏంటి, ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం అంటూ వినాయక శ్లోకం పాడుతుంటాం. ఎందుకు? మనం మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తి కావాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా. అంటే ప్రారంభానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మనం ప్రారంభిస్తాం, వినాయకుడిని వేడుకుంటాం. అంటే ఒక పనిని ప్రారంభించాలంటే ప్రారంభానికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. ఇప్పుడు చూడండి మీరు, ఆ కథ అనేది ఒక ఇల్లు అనుకుంటే, ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుడు కథ చెప్పేవాడు, కథకుడు అనుకుందాం. ప్రేక్షకులు మన ఇంటికి వచ్చే అతిథులు అనుకుందాం. ఇప్పుడు మీరు చూడండి, అతిథి మీ ఇంటికి వచ్చాడు. మీరు బయటికి వెళ్ళి అతన్ని రిసీవ్ చేసుకొని హాయిగా మర్యాద ఇచ్చి నవ్వుతూ లోపలికి తీసుకొని వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అట్లా కాకుండా ముఖం మార్చుకొని ఎందుకు వచ్చినవరా అన్నట్టు చూస్తే హర్ట్ అయిపోతాడు. అంటే అతిథి మన ఇంటికి రావాలంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మనం నవ్వుతూ వెళ్ళి పలకరించడం. ప్రారంభం ఇంపార్టెంట్. కథ కూడా అంతే. మనము ఒక మంచి ప్రారంభంతో మొదలు పెట్టినామనుకోండి, వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మరి ప్రారంభం ఎట్లా ఉండాలి, దేంతో మొదలు పెట్టాలి అంటే, కథ ప్రారంభంలో కథకు నేపథ్యం అనేది ఒకటి ఉంటుంది. నేపథ్యము అంటే దట్టమైన అటవీ ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి వెళ్తున్నప్పుడు, ఆ పార్క్ లో కూర్చున్నప్పుడు, విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇట్లా కథ మొదలు పెట్టాలి. దీన్ని నేపథ్యం అంటాం. ఎందుకు నేపథ్యం ఉండాలి ఇక్కడ అంటే, మనం కథ చెప్పు, మనకు తెలియదు. నేపథ్యం చెప్తే ఏమవుతుంది, అదొక దట్టమైన అటవీ అన్నాం అనుకోండి, అడవిని ఊహించుకుంటాడు, అందులో అతన్ని ఊహించుకుంటాడు. అలా సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు అన్నారనుకోండి, అతనే సముద్ర తీరం వెంబడి నడుస్తున్నాడు అన్నట్టుగా ఊహించుకుంటాడు. పార్క్ లో వెళ్తున్నప్పుడు అంటే ఆ పార్క్ లో తను నడిచినట్టు ఊహించుకుంటాడు. అంటే ప్రేక్షకుడిని మన కథలోకి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అక్కడ. ఇది మనం తీసుకోవాలి. ఇంకా నేపథ్యం అయిపోయినాక ఏంటి? ఎత్తుగడ అంటే సినిమా భాషలో చెప్పాలి అంటే ఒక ట్విస్ట్. కథ మొదలు పెడతాము, ప్రారంభం అవుతుంది, తర్వాత ఒక ట్విస్ట్ ఇవ్వాలి కదా. ట్విస్ట్ ఇస్తేనే అతను ఇంట్రెస్ట్, ఆ ట్విస్ట్ ఆ ఎత్తుగడను కాసేపు కొనసాగించిన తర్వాత దానికి ఒక కథ గమనంలో మొదట నేపథ్యం ఉండాలి, తర్వాత ఎత్తుగడ ఉండాలి, ఆ ఎత్తుగడను కొనసాగింపు ఉండాలి, ఆ తర్వాత ముగింపు ఉండాలి. మిత్రులారా, మీరు చూడండి, కథలు మనిషి జీవితాల్లో నుంచి తీసుకుంటారు. కథకు మనిషి జీవితమే ఒక ముడిసరు. నిజం చెప్పాలి అంటే, మనిషి జీవితానికి ఎండింగ్, ముగింపు ఉన్నట్టు కథకు కూడా ఒక ముగింపు ఉంటుంది, ఉండి తీరాలి. ఈ ముగింపు అద్భుతంగా ఉండాలి. ఈ ముగింపు ఎలా ఉండాలి అంటే, కథకు సరిగ్గా అతుక్కున్నట్టు ఉండాలి, అతికించినట్టు ఉండొద్దు. మీరు చూడండి, సెకండ్ హాఫ్ అద్భుతంగా, ముగింపు అద్భుతంగా ఉన్న సినిమాలు బాగా ఆడతాయి. ముగింపు సరిగా లేని సినిమాలు, సెకండ్ హాఫ్ సరిగా లేని సినిమాలు ఆడవు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ముగింపు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు ముగింపుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, ముగింపులో ఆనందం గాని, బాధ గాని, సుఖం గాని, దుఃఖం గాని, ప్రశ్నించడం గాని, ఏదైనా ఒక ఆలోచన రేకెత్తడం గాని, ఇవన్నీ అంశాలు ముగింపులో ఉంటాయి. సో ముగింపును మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఇది కథా గమనం. ఇప్పుడు ఏంటి, కథలో ముడి సరుకులు, మనం వంట చేసుకున్నప్పుడు కొన్ని ముడి సరుకులు అవసరం పడుతుంది కదా, అలాగే కథను కూడా వండి వార్చేటప్పుడు కొన్ని ముడి సరుకులు ఉండాలి అందులో. ఏంటి అంటే, కథలో సస్పెన్స్ ఉండాలి. మనం చెప్పే కథలో సస్పెన్స్, కొంచెం ఎమోషన్ ఉండాలి ఆ కథలో. ఇంతకుముందు ముగింపు అన్నాం కదా, ఆ ముగింపులో ఒక మంచి కుసమెరుపు ఉండాలి. కథలో ఉండవలసిన ముడి సరుకులు సస్పెన్స్, ఎమోషన్, కుసమెరుపు. ఇలా ఉన్నాయనుకోండి, ఆ కథ అద్భుతంగా వస్తుంది. అంటే చూడండి మీరు, కథ మొదట్లో ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలి, తర్వాత దాన్ని రక్తి కట్టించేలా ఉండాలి, ఆ తర్వాత అద్భుతంగా ముగించేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కథ సమయం తీసుకుందాం మనం. కథ సమయం, ఎంత సమయాన్ని కేటాయించాలి? మీరు ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్తారు,
ఒక 45 నిమిషాలు, ఒక గంట, అర్ధ గంట. టైం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సైంటిఫిక్ యాంగిల్లో ఆలోచిస్తే మనిషి యొక్క అటెన్షన్ స్పామ్, సైంటిస్టులు చెప్తున్నది, మనిషి యొక్క అటెన్షన్ స్పామ్ 3 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండట్లేదట. అంటే మనిషి ఒక విషయం మీద 3 సెకండ్ల కన్నా ఎక్కువ ఏకాగ్రతతో ఉండలేకపోతున్నాడు. అందుకే టకా 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 స్క్రోలింగ్ చేస్తూ ఉంటాడు ఫోన్. ఆ 3 సెకండ్ల లోపే అతన్ని అట్రాక్ట్ అయ్యే ఏదైనా ఒక అంశం అక్కడ ఉంటేనే దాన్ని చూస్తాడు, ఆ వీడియోను, ఆ బిట్టును, లేకుంటే చూడడు. సో సైంటిఫిక్ గానే ఆలోచిస్తే మనం ఎక్కువ కథ చెప్పడానికి 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకోవద్దు. 2 నిమిషాలు, 1 నిమిషము, 6 నిమిషం, అంతే. అంతకు మించి ఎక్కువ సమయాన్ని తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే మనము సెషన్ ఒక అంశం మీద ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాం, కథలు చెప్పడానికి వెళ్ళట్లేదు. కథ మన సెషన్ మింగేయొద్దు. కథ మింగేస్తే కథలు చెప్పడానికి వచ్చాను అంటారు. మీరు ట్రైనర్స్ కదా, రేపు స్కూళ్ళలోకి వెళ్తారు, ఆఫీసులలోకి వెళ్తారు. మీరు ఏదో ఒక అంశాన్ని నేర్పించడానికి వెళ్తారు. ఆ అంశం సులభంగా అర్థం కావడానికి కథను ఉపయోగించుకుంటారు, అంతే. కథ సెషన్ మింగేస్తే ఇంకెట్లా? సో 2 నిమిషాల కన్నా ఎక్కువ చూసుకోవద్దు. ఇక్కడ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అనే ఒక థియరీ ఉంటుంది. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పదాలు, ఆ వాక్య నిర్మాణము ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత సమయంలో మనకు కథ తొందరగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 నిమిషాల కథ ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి అది ఒక పాఠశాల. సాయంత్రం ఇంటి గంట కొట్టగానే పిల్లలందరూ పోలోమంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. బస్సులో వెళ్ళేవాళ్ళు బస్సులో వెళ్ళారు, బండి మీద వెళ్ళేవారు బండి మీద వెళ్ళారు, ఆటోలో వెళ్ళేవారు ఆటోలో వెళ్ళారు. ఒక్క పాప మాత్రం బడి బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి. ఒక పెద్ద మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ పాపను చూసి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా, నిన్ను తీసుకెళ్ళడానికి మీ అమ్మ రాలేదని ఏడుస్తున్నావు? ఆమె ఏడుస్తూ, నాకు అమ్మ లేదంకులని. అంతే, అతను కదిలిపోయాడు. అయ్యో, ఇంత చిన్న పాపకు అమ్మ లేదా, ఎంత కష్టం వచ్చింది అని బాధపడుతూ, మరి ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి మీ నాన్న వస్తాడా అని అడిగి, నాకు నాన్న కూడా లేడు అంకుల్ అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టి, ఈసారి ఇంకా కదిలిపోయాడు. అయ్యో, చిట్టి తల్లికి అమ్మ నాన్న ఇద్దరు లేరా, ఎంత కష్టం వచ్చింది, మరి ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారమ్మా, మీ బంధువులు వస్తారా అని అడిగి, నన్ను తీసుకెళ్ళడానికి మా మమ్మీ డాడీ వస్తారు అంకుల్ అని. ఇది మన మాతృభాషకు పట్టిన దుర్గతి. మీరు ఎప్పుడన్నా మాతృభాష దినోత్సవం రోజు, తెలుగు భాష దినోత్సవం రోజు మాతృభాష యొక్క గొప్పతనం గురించి ఎక్కడైనా సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న స్టోరీ యాడ్ చేయవచ్చు, బాగుంటుంది. ఇది మనకు కొంచెం నవ్వు తెప్పించవచ్చు, కానీ ఇప్పుడు మన సమాజంలో మాతృభాష యొక్క దుస్థితి ఎలా ఉందో మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం కథ తీసుకుందాం. ఎట్లా చెప్పొచ్చు? ఒక ఎలుక తల్లి ఎలుక తన పిల్లల్ని తీసుకొని పార్కులో అలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఒక పిల్లి వచ్చి మ్యావ్ అని అరిచింది, అంతే. పిల్లి అరిచిన అరుపుకు భయపడిన ఈ ఎలుక పిల్లలన్నీ చెరువు దిక్కు పారిపోయాయి. తల్లి ఎలుక ఆలోచించింది, బౌ బౌ అని అరిచింది, అంతే. కుక్క వచ్చిందేమో అనుకొని పిల్లి అక్కడి నుంచి పారిపోయింది. పారిపోయిన పిల్లిని చూసి ఎలుక పిల్లలన్నీ మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చాయి. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాయి. చూసారా ఫ్రెండ్స్, సెకండ్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్, మరొక నైపుణ్యం ఎంత ఇంపార్టెంట్. ఈరోజు మనం సమాజంలో బతకాలంటే మనకు ఏదో ఒక స్కిల్ ఉంటే సరిపోదు, 2-3 రకాల స్కిల్స్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక కారు డ్రైవర్ ఉద్యోగానికి మనం అప్లికేషన్ కనుక పెట్టుకుంటే, ఉదాహరణకి కారు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వస్తుందా? కారు డ్రైవింగ్ తో పాటు మెకానిజం నేర్చుకున్న వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. 2 స్కిల్స్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. సో ఇవాళ రేపు మన సమాజంలో బతకాలంటే నైపుణ్యాలు, స్కిల్స్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాలి అని అనుకుంటే ఈ స్టోరీని మీరు చెప్పొచ్చు. చాలా సింపుల్ గా ఉంటది, ఈజీగా అర్థం. ఇప్పుడు 1/2 సెకండ్ కథ అంటే 30 సెకండ్లు. ఒక పాప తండ్రి బండి మీద నుంచి దిగి పాఠశాలకు ఆలస్యంగా వస్తున్న విద్యార్థిని చూసి ప్రిన్సిపాల్ అడిగాడు, ఏమ్మా, బస్సు మిస్ అయిందా? లేదు సార్, నేనే మిస్ చేశాను అని. అదేంటి? నాన్నను మిస్ కావద్దని. ఇంట్రెస్ట్. చిన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని తిరిగిన నాన్న, చిన్నప్పుడు బండి మీద తిప్పిన నాన్న, పెరుగుతున్న కొద్ది ఆఫీసు పనుల ఒత్తిడిలో తను బిజీ అయిపోయాడు, స్కూల్లో
స్కూల్ వ్యవహారాలతో ఈ అమ్మాయి కూడా బిజీ అయిపోయింది. నాన్నతోటి మాట్లాడడం కలవడం కుదరట్లేదు. సో తను ఆలోచించింది ఏమని, ఈ రోజు నేను కావాలని స్కూల్ బస్ మిస్ చేస్తే మా నాన్న బండి మీద వెళ్ళొచ్చు, ఆ 10 నిమిషాలు పావు గంట అయినా మా నాన్నతో మాట్లాడొచ్చు, ముచ్చటించొచ్చు అని ఆలోచించింది ఆ తల్లి. అందుకే ప్రిన్సిపాల్ అన్నాడు, జనరల్ గా చూడండి ఇక్కడ పాఠశాలకు ఆలస్యంగా వస్తుంటే ప్రిన్సిపాల్ ఏమనుకున్నాడు, స్కూల్ బస్సు మిస్ అయిందేమో అని అనుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చింది, నేనే మిస్ చేశాను అన్నది. ఆయన ఆశ్చర్యపోయాడు, సస్పెన్స్, అరే ఎందుకు మిస్ చేసింది, నాన్నని మిస్ కావద్దని. అంతే. ఇక్కడ 4 డైలాగ్. బస్సు మిస్ అయిందా, లేదు సార్ నేనే మిస్ చేశాను. అదేంటి, నాన్నని మిస్ కావద్దని. ఈ 4 డైలాగులు చెప్పడానికి 10 సెకండ్లు కూడా పడుతుంది. హ్యూమన్ రిలేషన్స్ మీద మీరు ఎక్కడన్నా సెషన్ ఇచ్చేటప్పుడు ఇది సరిపోతుంది. అంటే ఇట్లా మనము సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కథా వస్తువులు మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. కథ చెప్పే విధానం ఎలా ఉండాలి, మరి కథ ఎంత సమయం ఉన్నది ఏంటి, ఎట్లాంటి కథలు తీసుకోవచ్చు, ఇవన్నీ మనం చూసుకున్నాం. కథ చెప్పే విధానం ఏంటి ఇప్పుడు చూడండి. కథ ఒక ఫ్లైట్ అనుకుంటే ప్రేక్షకుడు ప్యాసింజర్ అనుకుంది, కథకుడు ఆ ప్యాసింజర్ నడిపే పైలట్ అనుకుంది. బాగా నిపుణుడైనటువంటి పైలట్ మంచి మంచి విన్యాసాలు చేస్తాడు, అవునా, అంతే కదా. సో మంచి నిపుణుడైన కథకుడు కూడా కథ చెప్పే విధానంలో మంచి మంచి విన్యాసాలు చేయవచ్చు. మనము ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు ఫ్లైట్ పోతున్న విషయం మనకు అర్థమవుతుందా, ప్యాసింజర్స్ కి తెలియదు. తెలియకుండా జర్నీ కథ చెప్పేటప్పుడు కూడా అంతే, ఒక స్మూత్ తెలియకుండానే అతనిలో ఒక అద్భుతమైన స్పృహను కలిగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది, అనగనగా ఒక రాజుకు ఒకరోజు చర్మరోగం వచ్చింది. వైద్యుడిని పిలిపించుకున్నాడు. వైద్యుడు చూసి చెప్పాడు, రాజా నేను మీకు ఒక లేపనం ఇస్తాను, అది శరీరానికి పూసుకు ప్రతిరోజు 1 గంట ఎండలో నిల్చోండి, మీకు ఒక 10-15 రోజులకు ఈ రోగం తగ్గిపోతుంది. రాజుకు నచ్చలేదు, నేనేంటి లేపనం పూసుకోవడం అంటే చెప్పండి అంటే, వైద్యుడు ఆలోచించి, రాజా నేను మీకు ఒక గద ఇస్తాను, ప్రతిరోజు ఒక 10 రోజులు ఎండలో నిలబడి ఆ గదతో వ్యాయామం చేయండి 1 గంట సేపు అని. అరే ఇదేదో బాగుంది అని చెప్పేసి రోజు గద తీసుకొని ఎండలో వ్యాయామం చేస్తుంటాడు మహారాజు. ఒక 15 రోజులకు చర్మ రోగం తగ్గిపోతుంది. ఆశ్చర్యపోతాడు రాజు, అరే ఇదేంటి, ఇది ఎట్లా సాధ్యం అయిపోయింది, చర్మరోగం ఎట్లా తగ్గిపోయింది. అప్పుడు వైద్యుడు చెప్తాడు, రాజా మీ శరీరానికి పూయాల్సిన లేపనం నేను గదకు పూసాను. ఆ గదకు పూసినప్పుడు ఏమైంది, దానికి ఉన్న లేపనం కాస్త కారి మీ శరీరం మీదకి వచ్చింది. మీరు ఎండలో వ్యాయామం చేయడం వల్ల గదతోటి మీ ఒంటి మీద ఉన్న చెమట ద్వారా ఆ లేపనం ఒళ్ళంతా పాకిపోయింది. ఆ విధంగా రోగం తగ్గిపోయింది. అంటే ఇక్కడ రాజుగారికి తెలియకుండానే రోగం తగ్గిపోయింది. ఇట్లా సో రాజుగారికి తెలియకుండానే రోగం అనేది బాగా తగ్గిపోయింది. సో ఇట్లా చేయడం వల్ల ఏమైంది అంటే రాజుకు తెలియకుండా తగ్గిపోవడం. కథ కూడా అంతే, వింటున్న ప్రేక్షకుడికి తెలియకుండానే ఒక స్పృహనిది కలిగిస్తుంది. కథ చెప్పే మరి కథ ప్రయోజనాలు ఏముంటాయి మనకు జనరల్ గా చెప్పుకుంటే, కథను చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే, ఒక గురువు గారు ఆ ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ ఉంటాడు కథల రూపంలో. ప్రతి పాఠాన్ని ఒక కథ ద్వారా చెప్తూ ఉంటాడు, ఆ పాఠంలో ఉన్న అంశాన్ని. ఒకరోజు శిష్యుడు అడుగుతాడు, గురువు గారు మీరు పాఠాలు బాగానే చెప్తున్నారు కదా, మళ్ళీ కథ ద్వారా ఎందుకు కనెక్ట్ చేయడం, కథల అవసరం ఏంటి. ఆ శిష్యులను తీసుకుని లాగుతూ ఒక పనివాడు వెళ్తూ ఉంటాడు, ఎద్దును లాక్కుంటూ తీసుకెళ్తుంటాడు. గురువు ఆ శిష్యులందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ పనివాడికి చెప్తాడు, నాయన నువ్వు కొంచెం పచ్చగడ్డి తీసుకొని రా అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆ పనివాడు పచ్చగడ్డి తీసుకొని వస్తాడు. పచ్చగడ్డి తీసుకొని వచ్చిన తర్వాత అతను అంటే నువ్వు ఆ ఎద్దుకు చూపిస్తూ ముందుకు నడుస్తూ ఉండు, ఆ ఎద్దే నిన్ను ఫాలో అవ్వకుంటూ వస్తుంది, నువ్వు బలంగా లాగాల్సిన పని లేదు అని చెప్పేసి. ఆ గురువు చెప్పినట్లే ఆ పచ్చగడ్డిని ఎద్దుకు చూపిస్తూ అతను ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎద్దు ఫాలో అవ్వకుంటూ హ్యాపీగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ పనివాడికి శ్రమ తగ్గుతుందా. కథ కూడా పచ్చగడ్డి లాంటిది. ప్రతి మనిషి
మనిషికి కొన్ని భావజాలాలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఆందోళనలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాటికి కట్టుబడి ఉంటాడు. నేను ఇంతే, నేను ఇలానే, నేను అది చేయలేను, ఇది ఇట్లా ఏవో కొన్ని వాటికి కట్టుబడి ఉంటాడు. మనిషిని కదిలించగలిగే శక్తి, మనిషిలో చలనాన్ని తీసుకువచ్చే శక్తి కథలకు ఉన్నది. ఏ విధంగా అయితే పచ్చగడ్డి ఆ ఎద్దును సునాయాసంగా ముందుకు నడిపించుకొని తీసుకొని వెళ్ళిందో, అలాగే కథలు కూడా మనిషిని సునాయాసంగా ముందుకు వెళ్ళేలా చేస్తుంది జీవితంలో. కాబట్టి కథల వల్ల అంత ప్రయోజనం ఉన్నది. ఇంకా ఏంటి, మీరు చూడండి, ఏదైనా ఒక అంశం చెప్పేటప్పుడు ఆ ఎక్కువ మంది కనెక్ట్ తొందరగా కారు. అదే మీరు ఒక కథ చెప్పండి, కథ చెప్పినప్పుడు అందరూ ఈజీగా కనెక్ట్ అవుతుంటారు. అంటే కథ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటుంటారు. దానివల్ల ఏమవుతుంది, లిజనింగ్ స్కిల్ పెరుగుతుంది. చిన్నప్పుడు తల్లి పిల్లవాడితో మాట్లాడడం వల్ల భాష మీద ఒక పట్టు వస్తుంది. తండ్రి పిల్లలకు ధైర్యాన్ని ఇస్తుంటాడు. గురువు పాఠశాలల్లో జ్ఞానాన్ని ఇస్తుంటాడు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక కథ చేస్తుంది. కథ వల్ల మనకు అంత ప్రయోజనాలు. ఇంకా ఏంటి, వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకే వస్తుంది, కానీ మధ్యలో బ్రేక్ అవుతుంది. సరే సార్, నేను ఒక్క నిమిషం వేరే డివైస్ తో కనెక్ట్ అవుతాను. లాస్ట్ 2 స్టోరీస్ కొంచెం డిస్టర్బ్ అయినాయి సార్, పూర్తిగా వినలేదు. డిస్టర్బ్ అయినాయి మధ్యలో నో ప్రాబ్లం. స్టోరీస్ నేను Recording in progress. ఓకేనా సార్? ఓకేనా సార్? సార్ వినొస్తుంది సార్. ఓకే. అంటే కథలు మనిషిలో ఊహాత్మక శక్తిని పెంచుతుంది, సృజనాత్మకత శక్తిని పెంచుతుంది. మనకు కథలు విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తుంది. కథలు మనిషిలో ఆలోచన శక్తిని కూడా మనకు పెంచుతూ వస్తూ ఉంటుంది. ఇంకా ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏదైనా ఒక విషయాన్ని కానీ విజ్ఞానాన్ని కానీ ఒక తరం నుంచి మరొక తరానికి అందించాలంటే కథలే మాధ్యమంగా ఉపయోగపడ్డాయని చెప్పేసి. సో మనకు కథా ప్రయోజనాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇంకా ఏంటి మరి, మనకు కథలు ఇవాళ రేపు ఎవరికైనా కూడా సార్ డబ్బులు ఇంపార్టెంట్. కథలను నమ్ముకుంటే నిజంగా కెరీర్ ఉంటుందా? ఉంటుంది అని చెప్పొచ్చు మనం. చూడండి, మీరు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే ఉదాహరణకి మనకు ఎవరైనా ఫేవరెట్ హీరో ఉన్నారనుకోండి, ఆ ఫేవరెట్ హీరో మనకు సమయాన్ని ఇవ్వాలి, కేటాయించాలి అంటే మనకి ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే ఆయన షెడ్యూల్ ఆయనకు ఉంటుంది, మన షెడ్యూల్ మనకు, మన బిజీలో మనం ఉంటుంది. అవునా? అదే ఇప్పుడు చూడండి, ఫలానా ఊర్లో అశోక్ సార్ ఉన్నాడంట, ఆయన దగ్గర అద్భుతమైన కథలు ఉన్నాయంట. అతని దగ్గర ఉన్నటువంటి కథలను తీసుకొని మనం కనుక సినిమాలు చేస్తే మన స్టార్ హీరో ఇమేజ్ ఇంకొక మెట్టు పైకి వెళ్తుంది, కోట్ల కాసుల వర్షం కురిపిస్తుంది అని తెలిసింది అనుకోండి. ఎక్కడ ఉన్న స్టార్ హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ వచ్చి అశోక్ సార్ ఇంటి ముందట కూర్చుంది, సార్ చెప్పే కథ విని. అదే జనరల్ గా అశోక్ సార్ ఎవరైనా కలవాలంటే టైం ఇస్తారా? ఇవ్వరు. అంటే కథకు అంత శక్తి ఉన్నది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అని కాదు, ప్రపంచం మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపుతున్న విషయం ఏంటి అంటే అది కథనే. మీరు మంచి కథకులు అయితే చాలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మీ ఇంటి కథకు అంత శక్తి ఉంది. అది ఒకటేనా? మీరు చూడండి, కార్పొరేట్ ఇండస్ట్రీ కూడా మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ మీరు గమనించండి బాగా. అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు చేసిన ప్రొడక్ట్ యొక్క గొప్పతనం గురించి చెప్పట్లేదు, ఆ ప్రొడక్ట్ ఒక కథను యాడ్ చేస్తున్నారు. ఒక చిన్న యాడ్ లో ఒక నడి వయస్కురాలైనటువంటి యువతి ఒక వృద్ధురాలైనటువంటి ఆమెకు ఫోన్ చేసి అడుగుతుంది, టాబ్లెట్లు వేసుకున్నారా అత్తయ్య అని అడుగుతుంది. అప్పుడు ఆమె, నా బిడ్డ నీకు విడాకులు ఇచ్చినా కూడా నా మీద ఎందుకమ్మా నీకు శ్రద్ధ అని అంటే, నేను విడాకులు ఇచ్చింది మీ అబ్బాయి కానీ మీకు కాదు కదా అత్తయ్య అని. ఇంతే యాడ్. ఆ యాడ్ ఏంటంటే ఒక సెల్ ఫోన్ కంపెనీ యొక్క యాడ్. మా సెల్ ఫోన్ కంపెనీ నెట్వర్క్ ఇంత ఉంది, ఇంత స్పీడ్ ఉంది, ఇన్ని కోట్ల వినియోగదారులు ఉన్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇదంతా ఏం చెప్పట్లేదు.
అంటే వేల కోట్లు పెట్టి కార్పొరేట్ కంపెనీ ఒక ప్రొడక్ట్ ను ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి గురించి చెప్పట్లేదు, ఆ ఉత్పత్తిని ఆ ప్రొడక్ట్ ను మనకు కనెక్ట్ చేయడానికి కథను మాధ్యమంగా ఎంచుకున్నారు. అంటే మీరు చూడండి, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థను మీరు శాసించవచ్చు, మీరు అద్భుతమైన కథకులైతే. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు, కథలు చెప్పడాన్ని కెరీర్ గా తీసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు లైఫ్ ఉంటుంది. ఇంకా ఏంటి, మనకు కథలు చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు మనం ఒక మాట, కథ అనేది ఒక విమానంలో చేసేటువంటి ఒక ప్రయాణం లాంటిది, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు వచ్చి ఒక పక్షి ఢీ కొట్టింది అనుకోండి, ఎంత ఘోరం జరిగిపోతుంది. అంటే అది ఎంత ఆహ్లాదకరమో అంత అపాయము కూడా. కథ కూడా అంతే. కులము, మతము, వర్గము, ప్రాంతము, ఇట్లాంటి పొలిటీషియన్స్ గురించో లేకుంటే ఎవరన్నా అంటే చరిత్రకు సంబంధించిన అంశాలను కథలుగా చెప్పాలనుకున్నాం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లా అట్రాక్ట్, అంటే న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు తలెత్తేటువంటి అంశాల జోలికి వెళ్ళకపోతే మంచిది. ఒకవేళ తీసుకున్నా చాలా జాగ్రత్తగా వాటిని డీల్ చేస్తూ వెళ్ళాలి. కథ చెప్పేటప్పుడు ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఓవరాల్ గా మనకు మీరు కథల్లో కోణాలు అనే ఒక టాపిక్ కూడా ఉంటుంది. కథా కోణాలు. కథా కోణాలు అంటే ఏంటి? మీరు రేపు ట్రైనర్ గా వెళ్తుంటారు, ఏదో ఒక అంశం మీద మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఇవ్వాలనుకున్న అంశానికి తగ్గట్టుగా అన్ని కథలు దొరకకపోవచ్చు. ఉన్న కథనే అనేక కోణాలలో విశ్లేషించాలి. ఎలా విశ్లేషించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆవు పులి కథ అందరికీ తెలుసు. ఆవు పులిని పర్మిషన్ అడుగుతుంది, నువ్వు కనుక నన్ను వదిలేస్తే నేను నా బిడ్డకు పాలిచ్చి వస్తాను, అప్పుడు నువ్వు నన్ను చంపేసేద్దు అని. ఈ కథ అందరికీ తెలుసు. ఈ కథలో మనం ఇంతవరకు ఆవు కోణంలోనే కథను చూసాం. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటాం మనం. ఈ కథలో పులి కూడా ఉంది. పులి కోణంలో కూడా ఒకసారి కథను అనలైజ్ చేద్దాం. ఎట్లా? పులి ఆవు కన్నా బలవంతురాలు, అసలు ఆవు మాట వినాల్సిన పని లేదు, అయినా విన్నది. ఫస్ట్ పాయింట్. ఆవును నమ్మాల్సిన పని లేదు, నమ్మింది. సెకండ్ పాయింట్. ఆవును విడిచిపెట్టవలసిన అవసరం లేదు అని పంపించింది. థర్డ్ పాయింట్. మళ్ళీ వచ్చినాక ఆవును చంపేసి తినేయచ్చు హాయిగా, కానీ చంపలేదు, వదిలేసింది. బలవంతురాలు పులి ఆవు కన్నా. చంపి తిన్న అడిగేటోళ్ళు లేరు, అడిగే దిక్కు లేదు. ఆవు కన్నా పులి బలవంతురాలైనప్పటికీ కూడా పులి ఆవును వదిలేసింది. ఇప్పుడు చూడండి, సమాజంలో మనం కొంచెం బలవంతులం అని అనిపిస్తే చాలు, మన ఎదురుగా ఉన్నవాడు కొంచెం బలహీనుడని మనకు అనిపిస్తే చాలు, మనం మానసికంగా శారీరకంగా వాని మీద దాడి చేస్తాం. చూస్తున్నారు కదా, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సమాజంలో బాగా డబ్బున్న వాళ్ళు కానీ బలహీనులను ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరైతే చంపేస్తున్నటువంటి కథనాలు కూడా మనం చూస్తాం. ఈ ఆవు పులి కథను ఈ కోణంలో కూడా చెప్పొచ్చు. మీరు ఇలా ఒక స్కూల్కి వెళ్ళి చెప్పినప్పుడు పిల్లవాడికి మైండ్ లో పడిపోతుంది, అరే రేపు నేను కూడా ఒక పెద్ద అధికారిని అయితే, లేదా నేను ఒక ధనవంతుని అయితే, గొప్పవాన్ని అయితే, నేను బలహీనుల పట్ల దయార్థ హృదయంతో ఉండాలి అన్న ఒక అంశాన్ని మనం నేర్పించాలి. అంటే ఇట్లా ఒక్కొక్క కథలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని కోణాలు ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఒక మామిడి మొక్కను ఒక వృద్ధుడు నాటుతుంటాడు, రాజు వచ్చి ఎక్కిరిస్తాడు. ఆ కథ అందరికీ తెలుసు. ఏమేమి ముసలాయన, నువ్వు ఈ మొక్కను నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దగా అవుతుంది, చెట్టు అవుతుంది, కాయలు కాస్తే పండ్లు వండుతాయి, దాన్ని నువ్వు తింటావా, అప్పటిదాకా నువ్వు ఉంటావా, ఎందుకు ఈ ఆశ నీకు అని రాజు వృద్ధుడిని ఎక్కిరిస్తాడు. ఎక్కిరించినప్పుడు ఏమవుతుంది, ఆ వృద్ధుడు చెప్తాడు, ఇది నా కోసం కాదు మహారాజా, నా పిల్లల కోసం, నా మనవళ్ళ కోసం, నా ముని మనవళ్ళ కోసం. అంటే ఇక్కడ చూడండి, ఒక ఎన్ని కోణాలు ఉంటాయో ఈ కథలో. ఒక పని మనం ప్రారంభించేటప్పుడు ఎంత దూరదృష్టితోటి చేయాలి, ఇది ఒక కోణంలో. అంటే దూరదృష్టి అంటే ఎట్లా ఉంటది అని నేర్పిస్తుంది. ఇక్కడ రాజు బలవంతుడు, పెద్దవాడు, ఆయన మాట వినాల్సిన పని లేదు, విన్నాడు, ఒక కొత్త అంశాన్ని నేర్చుకున్నాడు. ఆయన అనుకుంటాడు రాజు, అరే ముసలైన ఈయన ఇంత బాగా ఆలోచించగలిగినప్పుడు నేను రాజును, నేను ఇంకెంత ఆలోచించాలి అని చెప్పేసి అతనికి క్షమాపణ చెప్పి ఆ ఆలోచనను స్వీకరిస్తాడు, ఆ సలహాను స్వీకరిస్తాడు. అంటే ఒక మంచి సలహా ఏ కోణంలో నుంచైనా, ఎక్కడి నుంచైనా రావచ్చు. వచ్చినప్పుడు మనం, నాకు చెప్పేది ఏంది, నువ్వు చిన్నవాడి నాకన్నా, నీకు తెలియదు అని కొట్టి పారేయాల్సిన పని లేదు. సలహా ఎక్కడి నుంచి వచ్చిన మంచి సలహా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇట్లా కూడా ఈ కోణంలో చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పొచ్చు, ఆ వృద్ధుడు తన భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఒక పచ్చని చెట్టును నమ్ముకున్నాడు. మనం బంగ్లాలను నమ్ముకుంటున్నాం, బ్యాంకు బ్యాలెన్స్లను నమ్ముకుంటున్నాం,
చేస్తున్నాం, అవసరమైతే చెట్లను కొట్టేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం, పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నాం. పర్యావరణం కోణంలో కూడా ఈ కథ చెప్పొచ్చు. ఇప్పుడు జూలై 5వ తారీఖు పర్యావరణ దినోత్సవం. మీరు ఎప్పుడైనా సెషన్ ఇచ్చినప్పుడు పర్యావరణం గురించి ప్రాముఖ్యత గురించి చెప్పేటప్పుడు ఈ కథను ఈ కోణంలో చెప్పొచ్చు. ఇంకా ఏంటి, చాలా మంది కూడా వృద్ధుల పట్ల చిన్న చూపు ఉంటుంది, అనాథాశ్రమాలు పెరిగిపోతా ఉన్నాయి. ఒక మంచి సలహా ఎక్కడి నుంచి వచ్చిందండి? వృద్ధుడి నుంచి వచ్చింది. వృద్ధుడు అంటే భక్తి శక్తిహీనుడు కాదు, అతను అనుభవజ్ఞుడు. అతని జీవిత అనుభవాలు, అతని ఆ పాఠాలు అవన్నీ కూడా మనం మార్గదర్శకంగా తీసుకుంటే అద్భుతమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చు. వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వండి. వృద్ధులు అంటే శక్తిహీనులని అనాథ శరణాలయాలు పడేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంట్లో అయినా వృద్ధులు ఉన్నారంటే, అమ్మమ్మ, తాతమ్మ, నాన్నమ్మ ఉన్నారంటే ఆ ఇల్లు, ఆ పిల్లలు అదృష్టవంతులు. మీరు ఒకసారి చూడండి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను మనం అడిగితే వాళ్ళు బతుకున్న కాలంలో చిన్నప్పుడు సమాజం ఎట్లా ఉండేదో చెప్తారు. అంతేకాదు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకి ఏ విషయాలు చెప్పారో కూడా చెప్తారు. అంటే ఒక వృద్ధుని పలకరిస్తే దగ్గర 100 నుంచి 150 సంవత్సరాల చరిత్ర బయటికి వస్తుంది. అంతకు మించిన గొప్ప చరిత్రకారులు ఎవరు మనకు? సో ఈ కథను ఈ కోణంలో కూడా చెప్పొచ్చు. ఇట్లా అనేక రకాల కోణాలను మనం విశ్లేషిస్తూ అనేక అంశాలను కథల రూపంలో మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఓవరాల్ గా చెప్పుకుంటే అసలు ఈ లక్ష్యం ఏంటి, మనకు కథ లక్ష్యం ఏంటి అంటే ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్. ఎదుటి వారిని ఎడ్యుకేట్ చేయడమే కథ యొక్క లక్ష్యం. కాకపోతే ఎలా చేస్తున్నాం? ఎంటర్టైన్మెంట్ ద్వారా చేస్తున్నాం. సో ఇది ఓవరాల్ గా ఒక్కసారి మనం రివైండ్ చేసుకుంటే కథ ఎలా ఉండాలి చెప్పుకున్నాం. కథ గమనం ఏంటి అంటే నేపథ్యము, ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు, కథలో ఉండవలసిన ముడిసరుకులు ఏంటి, కథా కాలం ఏంటి, కథ కోణాలు ఏంటి, కథ ప్రయోజనాలు ఏంటి, కథ వస్తువులు ఏంటి, కథ లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ సెషన్ మీకు చెప్తాను. మీరు రేపటి రోజు ట్రైనింగ్ కు వెళ్తే ఎలా ఒక కథలను ఉపయోగించి ఒక సెషన్ కంప్లీట్ చేయవచ్చు. అది 2004వ సంవత్సరం డిసెంబర్ 25. ఇంకా సూర్యోదయం కాలేదు. తూర్పు దిక్కున వెలుతురు కిరణాలు అప్పుడే విచ్చుకుంటున్నాయి. సుప్రభాత వేళ సాగర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ తీరాన నిలబడ్డ ఓ యువకుడు ఆ అందాలను చూసి ఆనందిస్తున్నాడు. తన చేతిలో ఉన్న కెమెరాలో వాటిని బంధిస్తూ ఆస్వాదిస్తున్నాడు. ఒకే ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డ సాగర కిరకం అతన్ని చేసింది. కట్టలు తెంచుకున్న సాగరం అతనినే కాదు, తన చుట్టూ ఉన్న 1,50,000 మందిని నిర్దాక్షిణ్యంగా తన ఆవేశానికి బలి చేసింది. అంతకు 10 మందిని నిరాశ్రయులను చేసింది. అదే సునామీ. ప్రశాంతంగా ఉండే సముద్రుడు ఆవేశపడితే జరిగిన అనర్థం అది. ప్రశాంతంగా ఉండే సముద్రుడు అందరికీ సుపరిచితుడే, కానీ సునామీ చూశాకే తెలిసింది సముద్రుడిలో కూడా ఎమోషన్ దాగి ఉంది. మిత్రులారా, మనలో కూడా ఎమోషన్ సునామీ దాగి ఉంది. సముద్రుడిలో వచ్చిన సునామీ ఇతరులను బాధ పెట్టింది, తను బాధపడలేదు. కానీ మనలో ఉంచి వచ్చే ఎమోషన్ అనే సునామీ ఎదుటి వాళ్ళనే కాదు, మనల్ని కూడా బాధ. కోపంలో తండ్రి ఒక మాట అంటాడు, తర్వాత బాధపడతాడు, అయ్యో నా పిల్లల్ని తిట్టకుంటే బాగుండు, కొట్టకుంటే బాగుండు అని. కోపంలోనూ అసహనంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలిస్తాడు లేదా శిక్షిస్తాడు. ఆ తర్వాత బాధపడుతుంటాడు, అయ్యో. మిత్రుడు తగవ పడతాడు, ఆ తర్వాత బాధపడుతాడు. సో ఇప్పుడు మీరు ఎమోషన్ అనే టాపిక్ మీద ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ స్టోరీ చెప్పవచ్చు. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం కథలో ఏముండాలనుకున్నాం? నేపథ్యం ఉండాలి. ఫస్ట్ నేపథ్యం ఉందా లేదా చెప్పండి. ఇక్కడ చూడండి, అది 2004వ సంవత్సరం డిసెంబర్ 25. ఇంకా సూర్యోదయం కాలేదు. తూర్పు దిక్కున వాళ్ళు అప్పుడే విచ్చుకుంటున్నారు. సుప్రభాత వేళ సాగర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అవునా? సముద్రం ఒడ్డున నిలబడ్డ ఆ యువకుడు వాటిని చూసి ఆనందిస్తున్నాడు. తన చేతిలో ఉన్న కెమెరాతో బంధిస్తున్నాడు. ఇదంతా చెప్పినప్పుడు వింటున్న వాళ్ళే అక్కడ ఉన్నట్టుగా ఊహించుకుంటారు. ఇది నేపథ్యం. తర్వాత ఏమన్నాం? ఎత్తుగడ అన్నాం. ట్విస్ట్. ఒకే ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఉవ్వెత్తున లేచిన సాగర కిరణం అతన్ని ముంచేసింది. తననే కాదు, తనతో పాటు
తన చుట్టూ ఉన్న 1,50,000 మందిని నిర్దాక్షిణ్యంగా తన ఆవేశానికి బలి చేసింది. ప్రపంచం మొత్తాన్ని బాధలో చేసింది. ఇదంతా కూడా కొనసాగింది. తర్వాత ఏమన్నాం, అదే సునామీ ముగించేసినాం. దీని గురించి చెప్పినాం, సునామీ గురించి చెప్పేసినాం. ఇక్కడ ముగింపులో కొసమెరుపు ఉండాలి అని కూడా అన్నాం. ఏంటి కొసమెరుపు? ఇక్కడ మన ఉద్దేశం సునామీ గురించి చెప్పడం కాదు, మనిషిలో ఉన్న ఎమోషన్ అనే సునామీ గురించి చెప్పడం, భావోద్వేగాల గురించి చెప్పడం. సునామీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టింది, తను బాధపడలేదు, కానీ నీలో ఉన్న ఎమోషన్ అనే సునామీ నిన్ను కూడా బాధ పెడుతుంది అని చెప్తున్నాను. కొసమెరుపు అదే ముగింపులో మంచి కొసమెరుపు. సో ఇప్పుడు మీరు ఎమోషన్ అనే టాపిక్ మీద చెప్పినప్పుడు ఇది చెప్పేస్తే సరిపోతుంది. ఇది ఉంది, నిజంగా కూడా జరిగింది. ఇంకా దీన్ని కొంచెం కొనసాగిస్తూ వెళ్తే, తన వైపు వేగంగా వస్తున్న సముద్రాన్ని చూసి ఏమి చేయాలో అర్థం కాని తండ్రి చెట్టెక్కి తనను తాను కాపాడుకున్నాడు. తల్లి ఆ సముద్ర కెరటాలలో కలిసిపోయింది. కానీ అక్కడ ఉన్న 11 ఏళ్ల చిన్న పాప తన తమ్ముని చెల్లెను ఒక ప్లాస్టిక్ పెట్టెలో పెట్టుకొని ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వారు చూసిన ఊరి ప్రజలు ఆ ముగ్గురిని కాపాడారు. చూసారా ఫ్రెండ్స్, ఎమోషన్ ఇంటెలిజెన్స్. జీవితంలో అనుకోని సందర్భాలలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇంటెలిజెన్స్ ప్రదర్శించాలి. వేగంగా పరిగెత్తుకొస్తున్న సముద్రాన్ని చూసి ఇంటెలిజెన్స్ లేక తండ్రేమో చెట్టెక్కాడు, తల్లేమో అందులో కలిపి 11 సంవత్సరాల పాషన్ ఇంటెలిజెన్స్ ను ప్రదర్శించి తన తమ్ముని చెల్లెను కాపాడుకున్నాడు. ఇది నిజంగా జరిగింది. సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియా ఎదురుగా వచ్చిన ఒక పెద్ద ఉపద్రవం తను తల్లడిల్లిపోలేదు, ఇంటెలిజెన్స్ ప్రదర్శించింది. సో మిత్రులారా, ఎమోషన్ ఇంటెలిజెన్స్ మనం ఉపయోగిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా కొంచెం దీన్ని కొనసాగించాలి అనుకుంటే మనం శ్రీకృష్ణుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. కాళీయమర్దనం చేసిన, కంసుని సంహరించిన, ఎక్కడ కూడా చూడండి మీరు భారతంలో కృష్ణుడు ఎప్పుడూ కూడా భావోద్వేగానికి గురైనట్టు ఎక్కడ కనబడు. ఎమోషన్ బ్యాలెన్స్ కు గొప్ప ఉదాహరణ శ్రీకృష్ణుడు. ఏ పని చేసినా ఆ స్థిరమైన చిత్తంతో చేస్తూ వెళ్తున్నాడు. ఎమోషన్ బ్యాలెన్స్. ఆఖరికి సత్యభామ కృష్ణుని తన కాలుతోటి తన్నినా కూడా ఓపిక పడతాడు. బ్యాలెన్స్ బ్యాలెన్స్. తర్వాత సత్యభామే కృష్ణుడి ప్రేమకు లొంగిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఊహించుకోండి, ఈ కాలంలో భార్య భర్తను తంతే ఎట్లా ఉంటది ఆ ఇంట్లో? ఇంకా పొజిషన్ యుద్ధమే, రణరంగమే. సో అంటే ఎమోషన్ బ్యాలెన్స్ గురించి మీరు కృష్ణుడి ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మనకు జీవితంలో మనం సినిమాలు చూస్తుంటాం. 75mm స్క్రీన్ మీద అద్భుతంగా ఎమోషన్స్ ను పండించినటువంటి నటీనటులు కూడా జీవితంలో వచ్చేటువంటి ఉపద్రవాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది. వాళ్ళు అద్భుతమైన ఎమోషన్స్ పండించారు మరి ఆఫ్ స్క్రీన్ మీద, కానీ జీవితంలో బ్యాలెన్స్ చేసుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాలను ఉదాహరణలుగా మీరు చెప్పవచ్చు ఎమోషన్ బ్యాలెన్స్. అది ఒక తరగతి లెక్చరర్ పాఠాలు చెప్తున్నాడు, విద్యార్థులందరూ శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఒక అగంతకుడు కత్తి పట్టుకొని వచ్చాడు. వచ్చి ఒక అమ్మాయి జుట్టు పట్టుకొని, ఏమే నన్ను ప్రేమించమంటే ప్రేమించవా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అంటూ తరగతి గదిలోని ఆ అమ్మాయిని నరికి చంపేశాడు. హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి భయపడి అందరూ క్లాస్ రూమ్ లో నుంచి పారిపోయారు. ప్రేమ అనే ఒక ఎమోషన్ హైజాకింగ్ కు గురైనటువంటి వ్యక్తి చేసినటువంటి దారుణం. మిత్రులారా, ఏ ఎమోషన్ అయినా మనం హైజాక్ చేయాలి. ఏ ఎమోషన్ అయినా ఎమోషన్ హైజాకింగ్ కు మనం గురి కావద్దు. ఇది నిజంగా జరిగింది. గుంటూరులో శ్రీలక్ష్మి అనే అమ్మాయిని మనోహర్ అనే అబ్బాయి చంపేశాడు క్లాస్, జస్ట్ బికాస్ ఆఫ్ ఒక ప్రేమ అనే ఎమోషన్ అతన్ని హైజాక్ చేయడం. ఎంత దారుణం. సో ఈ ఎమోషన్ హైజాకింగ్ అని చెప్పేసి ఈ ఉదాంతాన్ని మీరు కథగా చెప్పవచ్చు. మీరు రేపు ట్రైనర్ అవుతారు. ఒక పేరెంట్ వచ్చాడు, వచ్చి సార్ మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అంటే, మరి ఇంకేం బాధనే, మంచిగానే ఉంది కదా ఉద్యోగం చేస్తున్నాడు అంటే, దసరా పండుగకి ఇంటికి వచ్చినప్పుడు ఓ కంపెనీ పేరు చెప్తాడు, సంక్రాంతి పండుగకి వచ్చినప్పుడు ఇంకో కంపెనీ పేరు చెప్తాడు, సమ్మర్ హాలిడేస్ లో వచ్చినప్పుడు ఇంకో కంపెనీ పేరు చెప్తాడు. సార్ ఇది ఒక ఇబ్బంది అయిపోయింది. వాడు 4 నెలలకు ఓ కంపెనీ మారుస్తా ఉన్నాడు, కొంచెం వాడిని పిలిచి మాట్లాడండి అన్నప్పుడు అతన్ని పిలిచి, నాయన నలుగురు మనుషులు ఎక్కడ ఉన్నా కూడా పాలిటిక్స్ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, మంచి చెడు తప్పు, కొంచెం సర్దుకుపోవాలి. నీకు ఉద్యోగం రావాలంటే ఇంటెలిజెంట్ కోషెంట్ ఉండాలి, ఉద్యోగం వచ్చినాక ఎమోషన్ కోషెంట్ ఉండాలి అని చెప్పేసి ఒక సత్య నాదెల్లా, ఒక సుందర్ పిచాయ్ వాళ్ళు ఏ విధంగా అయితే కంపెనీలో చేరి అదే కంపెనీలో ఉన్నత స్థానమైన CEO స్థాయికి ఎదిగారు అని చెప్పేసి వాళ్ళ జీవితాలను ఉదాహరణలుగా మనం చెప్పొచ్చు. ఇట్లా ఎమోషన్ కోషెంట్ మనం పరిచయం చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఒకసారి ఆర్డర్ తీసుకుంటే సునామీ గురించి చెప్పేటప్పుడు ఎమోషన్ గురించి
ఇంట్రడ్యూస్ చేశాం. 11 ఏళ్ల పాప గురించి చెప్పినప్పుడు ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేశాం. శ్రీకృష్ణుని గురించి చెప్పినప్పుడు ఎమోషన్ బ్యాలెన్స్ ఇంట్రడ్యూస్ చేశాం. శ్రీలక్ష్మి ఉదంతం, ఆ యువకుడు హత్య చేసినప్పుడు ఎమోషన్ హైజాకింగ్ అనే టాపిక్ ను ఇంట్రడ్యూస్ చేశాం. ఈ తర్వాత ఉద్యోగం అబ్బాయికి సంబంధించి ఎమోషన్ కోషెంట్ ను మనం ఇంట్రడ్యూస్ చేశాం. అంటే మీరు స్కూల్కో కాలేజీకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సార్ ఇవాళ రేపు పిల్లలు ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి, భావోద్వేగాలు, విపరీతమైన భావోద్వేగాలు, వాళ్ళు సరిగా ఉండలేరు అన్నప్పుడు మీరు ఎమోషన్స్ మీద ఒక సెషన్ ఇవ్వాలనుకోండి, ఒక 45 నిమిషాలు, ఒక గంట సేపు ఈ 5 టాపిక్స్ ను మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ 5 అంశాలను కథలుగా చెప్పుకుంటూ వాటికి సంబంధించి కొంచెం డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఒక గంట సెషన్ వస్తుంది ఈజీ. సో కథలను ఉపయోగించడం ద్వారా మనం ఒక సెషన్ ను ఇట్లా మనం ఇది చేసుకోవచ్చు. సో అంటే ఓవరాల్ గా ఇక్కడ చెప్పేది ఒకటే, మనకు ఏమంటారు అండి, కొన్ని మీకు ట్రైనర్ గా వెళ్తారు కాబట్టి ఒక 4-5 కథలు కొన్ని ఎగ్జాంపుల్ కానీ కొన్ని చెప్తాను చిన్న చిన్నవి. అది ఒక రైల్వే స్టేషన్, ఒక ప్యాసింజర్ వచ్చేసాడు, తన సామాన్లు తీసుకొని ఆటో దగ్గరకు వచ్చాడు. ఆటో అని అడిగాడు, ఏం బాబు ఫలానా అడ్రస్కి వస్తావా అని. ఆటో అతను వస్తాను సార్ 100 రూపాయలు అన్నాడు. అతని కోపం వచ్చేసింది, విపరీతంగా తిట్టేశాడు ఆటో డ్రైవర్. ఇంత తక్కువ దూరానికి 100 రూపాయలు అంటావా, నీకు నా బుద్ధి ఉన్నదా, మీ ఆటో డ్రైవర్లు ఎప్పుడు ఇంత ప్యాసింజర్స్ ను మోసం చేస్తుంటారు, అదే ఇంత దగ్గర దూరానికి మీరు 100 రూపాయలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. నడుచుకుంటూ వెళ్తాడు. ఎంతకు అడ్రస్ రాదు, ఒక చెట్టు దగ్గర ఆగి ఎదురుగా వస్తున్న ఆటోను ఆపుతాడు. ఈ ఆటోలైనా వెళ్దాం తీ అని చెప్పేసి ఆటోను ఆపితే తీరా ఇంతకు ముందు ఎవరినైతే తిట్టాడో అదే ఆటో డ్రైవర్ మళ్ళీ, బాబు నువ్వు అడిగినట్టు 100 ఇస్తా, వస్తావా అని. సార్ వస్తాను కానీ 200 అవుతుంది అన్నాడు. ఇస్తా. ఇంకా చిరురెత్తికి వచ్చింది, ఇంతకుముందు 100 అన్నావు, ఇప్పుడు 200 అంటున్నావు, నీకు ఇదేనా న్యాయంగా ఉన్నదని మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఆటో డ్రైవర్ శాంతంగా, సార్ ఆగండి, రైల్వే స్టేషన్ దగ్గర అడిగినప్పుడు 100 అన్నా, ఇప్పుడు 200 అంటున్నా. రైల్వే స్టేషన్ దగ్గర అడిగినప్పుడు 100 ఎందుకు అన్నానంటే, అక్కడి నుంచి మీరు చెప్పిన అడ్రస్ కు 100 రూపాయలలో వెళ్ళిపోవచ్చు. మీరు ఏం చేశారు, కోపంగా మీరు వెళ్లాల్సిన అడ్రస్ వైపు కాకుండా వేరే వైపుకి వచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని న్యూట్రల్ పాయింట్ తీసుకెళ్లి అక్కడి నుంచి మీ అడ్రస్ తీసుకెళ్ళి దూరం బాగా పెరిగిపోయింది. మీరు నా మీద కోపంతో మీరు వెళ్లాల్సిన దిక్కు కాకుండా వేరే దిక్కు వచ్చేసారు, అందుకే 200 అన్నాను సార్ అని. చూసారా ఫ్రెండ్స్, కోపంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో తెలియదు. కోపంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు చేయదు, కోపంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి కోపంలో ఉన్నప్పుడు మనం చేసే ఆలోచనలు, నిర్ణయాలు మనకే చెడు చేస్తుంది అని చెప్పేటప్పుడు ఈ చిన్న కథ చెప్పచ్చు. యాంగర్ మేనేజ్మెంట్ మీద మీరు సెషన్ చెప్తే ఈ చిన్న కథ యాడ్ చేయవచ్చు. అది ఒక ఫుట్బాల్ మైదానం, క్రీడాకారులందరూ కూడా ఫుట్బాల్ ఆడుతా ఉన్నారు, అద్భుతంగా ఆడుతున్నారు. కాసేపటికి ప్రేక్షకులు అందరూ వెళ్ళిపోయారు. క్రీడాకారులు ఆటను ఆపేసి చూస్తున్నారు, ఇదేంటి ఒక్క ప్రేక్షకుడు లేడు, అందరు వెళ్ళిపోయారు అని చెప్పేసి అక్కడ ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ అడిగారు, ఏమయ్యా మేము ఇంత అద్భుతంగా ఆడుతున్నాం, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ప్రేక్షకులు అంటే, సార్ మీరందరూ అద్భుతమైన ఆటగాళ్ళు, నైపుణ్యం ఉన్నది, కానీ అక్కడ గోల్ పోస్టే లేదు కదా, వాళ్ళు అడ్డంతున్నారు, మీరు అడ్డంతున్నారు, గోల్ పోస్ట్ లేకుండా ఫుట్బాల్ ఆట ఎట్లా ఉంటుంది, బాగుండదు కదా. సో అందుకే బోర్ కొట్టేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. చూసారా ఫ్రెండ్స్, మీలో ఎన్ని నైపుణ్యాలు ఉన్నప్పటికీ మీకంటూ స్పష్టమైన లక్ష్యము, గోల్ లేకుంటే అవన్నీ వృధా. మీరు గోల్ సెట్టింగ్ గురించి సెషన్ ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా ఈ కథని యాడ్ చేసుకోవచ్చు. ఒక జర్నలిస్ట్ తన పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఫలానా కాడ అడవి అంటున్నదంట, నేను అక్కడికి వెళ్ళి వీడియోలు, ఫోటోలు తీసి పంపిస్తాను, మీరు నాకు ఒక హెలికాప్టర్ అరేంజ్ చేయండి. కాసేపటికి మళ్ళీ పత్రికా యాజమాన్యం ఆ విలేకరికి ఫోన్ చేసి, నీకు హెలికాప్టర్ సిద్ధంగా ఉన్నది, నువ్వు వెళ్ళి ఫోటోస్, వీడియోస్ పంపించు అని. టక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేసరికి 4 హెలికాప్టర్లు ఉన్నాయి. చూశాడు, ఒక హెలికాప్టర్ లో పైలట్ ఉన్నాడు, ఎక్కేసి అతను వెళ్ళమని చెప్పేశాడు. ఈ పైలట్ హెలికాప్టర్ ను అడవి అంటున్న ప్లేస్ దగ్గర తీసుకెళ్ళాడు. విలేకరి ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు తీస్తూ, కిందికి దించు, ఇంకా కిందికి దించు, నేను స్పష్టంగా వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి అని అడిగాడు. అప్పుడు ఆ పైలట్, మీరు ఎవరు సార్ అని అన్నాడు. నేను జర్నలిస్ట్ అన్నా. మీరు పైలట్ కాదా అంటే, కాదు జర్నలిస్టు సార్, నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన ట్రైనీ పైలట్ను, జూనియర్ పైలట్ను, నిన్నటి దాకా
నిన్నటి దాకా నేల మీద ఉన్న హెలికాప్టర్ను ఆకాశంలోకి ఎలా తీసుకెళ్లాలి అనే క్లాస్ జరిగింది. ఈ రోజు నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ను ఎలా కిందికి దించాలో అనే క్లాసు సార్. మీరు ఆ క్లాస్ నేర్పించడానికి వచ్చిన ట్రైనర్ ఏమో అనుకున్నా, సీనియర్ పైలట్ ఏమో అనుకున్నా, అంతే ఇద్దరికి గుండె అయిపోయినంత పని చూసారా ఫ్రెండ్స్? ప్లానింగ్ లేకుండా హడావుడిగా తొందరపాటుగా పనులు చేస్తే ఎట్లా ఉంటాయి? ఒక్కొక్కసారి మన ప్రాణాల మీదకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంది. కాబట్టి ఏం పని చేసినా ప్లానింగ్ ఉండాలి. మీరు ఒక స్కూల్కి వెళ్తారు, ఒక కాలేజీకి వెళ్తారు, మీరు మంచి మార్కులు రావాలి, గోల్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ డే నుంచి ఒక ప్లానింగ్ తో మీరు వెళ్ళాలి. ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు ఆ ప్లానింగ్ గురించి ఒక సెషన్ ఇచ్చేటప్పుడు ఈ కథను మీరు చెప్పుతూ వెళ్ళొచ్చు. ఇట్లా మనకు చెప్పుకుంటూ పోతే చాలా కథలు ఉంటాయి సార్. కొన్ని జనరల్ కథలు అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ, అంటే యూత్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం యూత్ స్టోరీస్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒక ప్రేమ కథలు చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? ఆమె 68వ ఏట ఆమె ఆత్మహత్య చేసుకుంది. కారణం లవ్ ఫెయిల్యూర్. ఆమె పిల్లలను ప్రేమించింది, కానీ పిల్లలు ఆమెను ప్రేమించలేదు. ఇంతే. ఇవాళ రేపు చాలా సంఘర్షణ ఉందండి కుటుంబాలలో, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో. ఎక్కడో ఒక్కడ పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోవడము, లేకుంటే పిల్లలే తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోవడము, దీనివల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. అంటే కొంచెం ఓపికతోటి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇట్లా చేసుకోవచ్చు. ఒక ఉద్యోగి తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక ఏడాది సెలవు కావాలి, నా భార్యకు క్యాన్సర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు సార్, ట్రీట్మెంట్ ఇప్పిస్తారా అని మేనేజర్ అంటాడు. కాదు సార్, ప్రేమించడానికి, 100 ఏళ్ల ప్రేమను ఈ 1 సంవత్సరంలో పంచడానికి. ఇంతే స్టోరీ. ఇది ఎప్పుడన్నా భార్యాభర్తలకు సంబంధించి ఏదైనా మీరు సెషన్ ఇచ్చేటప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అనే అంశాన్ని చెప్పేటప్పుడు ఈ చిన్న కథను కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని, నాన్న తాగొచ్చాడు, అమ్మ వంకాయ కూర వండింది. నాన్న తిట్టాడు ఒకరోజు, అమ్మ వంకాయ కూర వండింది. నాన్న కొట్టాడు ఒకరోజు, అమ్మ వంకాయ కూర వండింది. నాన్న బంగారు గాజులు అమ్మాడు ఒకరోజు, అమ్మ వంకాయ కూర వండింది. నాన్న పొలాన్ని తాకట్టు పెట్టాడు, అమ్మ వంకాయ కూర వండింది. ఏం చేద్దాం? అమ్మకు తెలిసిన సత్యాగ్రహం అదొకటి, వంకాయ అంటే నాన్నకు లంచ్. మనం చాలా కుటుంబాలలో చూస్తుంటాం. మీరు రేపు స్కూల్స్కి వెళ్ళినాక పిల్లలతో మాట్లాడించండి, పర్సనల్గా మాట్లాడండి, వాళ్ళ ఇంట్లో ఉండే తల్లిదండ్రుల మధ్యలో సమస్యలు చూస్తాం. అంటే అమ్మ ఎంత ఓపికగా ఉంటుంది, నాన్న ఎట్లాంటి పనులు చేసినా ఎట్లా డీల్ చేసినా ఏం అనలేదు పాపం, ఎక్కడో కాడ తీర్చుకోవాలి కదా, తను కూడా మంచిదే కదా. ఇట్లాంటివి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి, పొద్దున్నే భార్యని తిట్టాడు, పిల్లల మీద అరిచాడు, తల్లిని కసురుకున్నాడు, కానీ సోషల్ మీడియాలో మాత్రం గుడ్ మార్నింగ్ అని పోస్ట్ పెట్టి, దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ మార్నింగ్, జస్ట్ బ్యాడ్ మార్నింగ్. జ్వరం రాకపోయినా జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పి పడేయకూడదు, అది బాల్యం. జ్వరం వచ్చినా రాలేదని అబద్ధం చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు, ఇది బాధ్యత. బాల్యం బాధ్యత మధ్యలో జీవితం ఎట్లా ఉంటుందో చెప్పి ఈ చిన్న కాన్సెప్ట్ను కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకతను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి అదేంటో స్వామి, ఈ మధ్యలో నేను పడుకుంటే నాకు కల వస్తున్నది, ఒకే కల, నీళ్ళన్నీ వచ్చినట్టు, నా ఇంటిని ముంచేసినట్టు, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు అందరినీ ఆ నీళ్ళలో ముంచేసి తీసుకెళ్ళినట్టు కల వస్తుంది సార్, పదే పదే స్వామి అని అడుగు. ఏం లేదు నాయన, అది నువ్వు కబ్జా చేసినటువంటి చెరువు యొక్క ఆత్మ, నువ్వే పరిష్కరించుకో అని చెప్పేసి. అంటే ఇవాళ రేపు చూస్తున్నాం మనం, హైదరాబాద్ హైడ్రా అది అని చెప్పేసి చాలా కథనాలు వస్తున్నాయి, చెరువుల నాలాలు ఆక్రమించుకున్నారు. అంటే మనం ఇట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పడానికి ఈ కథను ఒకటి మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఇంకా ఇట్లాంటి కథలు చెప్పుకోవచ్చు. సుబ్బారావు గారు స్కూటర్ మీద వెళ్తూ కాలువలో పడిపోయారు. అక్కడి నుంచి, ఆ కాలువ పక్క నుంచి వస్తున్నటువంటి ఒక నర్సు సుబ్బారావు గారిని కాలువలో నుంచి బయటికి తీసి, సార్ మా ఇల్లు పక్కనే, మీరు ఫ్రెష్ అప్ కండి,
వచ్చి మా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ కండి, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను నర్సు అని. అప్పుడు సుబ్బారావు గారు అన్నారు, నేను వస్తే బాగుండదేమోనండి, మా ఆవిడ ఏమనుకుంటుందో అని. పర్లేదు సార్, ఏం కాదు అని చెప్పేసి తీసుకొని వెళ్తుంది ఇంటికి. తీసుకొని వెళ్ళినాక, సార్ మీరు ఫ్రెష్ అప్ కండి అని చెప్పేసి సుబ్బారావు అండి. మా ఆవిడ ఏమనుకుంటున్నారండి అని మళ్ళీ అని. ఏం కాదు సార్, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ కండి అని. ఫ్రెష్ అప్ అయి వచ్చినాక ఫస్ట్ ఎయిడ్ చేయడానికి తను సిద్ధం అవుతుంటే మళ్ళీ అంటాడు, మా ఆవిడ ఏమనుకుంటుందోనండి అని. ఏం కాదు సార్, మీరు ఎందుకు అంత ఎదుగుతున్నారు, ముందైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. తర్వాత ఇంకొక మాట అంటది నర్సు, కూర్చోండి రిలాక్స్ కండి, నేను కాఫీ పట్టుకొని వస్తాను. ఈసారి మళ్ళీ సుబ్బారావు అంటాడు, మా ఆవిడ ఏమనుకుంటుందోనండి అని. అదేంటి సార్, అప్పటి నుంచి మా ఆవిడ ఏమనుకుంటుంది, మా ఆవిడ ఏమనుకుంటుంది, మీరు మా ఇంట్లో ఉన్నట్టు మీ ఆవిడకి ఎట్లా తెలుస్తుందండి, నాకు అర్థం కాదంటే, ఆ కాలువలో మా ఆవిడ కూడా ఉందండి, మీరు నన్ను ఒక్కనే పట్టుకొని వచ్చారు అంటే. సుబ్బారావు పడ్డ కాలువలో ఆయన భార్య కూడా ఉంది, ఈమెమో ఈయన ఒక్కనే పట్టుకుంది అంటే. ఇది కొంచెం హాస్యంగా చెప్పుకోవడానికి బాగుంటుంది. భర్తలు భార్యలను కొంచెం నిర్లక్ష్యం చేస్తుంటారు అప్పుడప్పుడు అని చెప్పేసి చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇంకా అప్పుడే పెళ్లి అయిపోయింది, అప్పగింతలు అయిపోయింది. కూతురు అత్తగారింటికి వెళ్తూ వెళ్తూ తండ్రికి ఒక మంచి గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక ఆతృత, ఏమి ఇచ్చింది ఆ గిఫ్ట్ బాక్స్ లో, ఏముందా అని చెప్పేసి. ఆ గిఫ్ట్ బాక్స్ చూసి తండ్రి చాలా సంతోషించాడు. వీళ్ళకి ఒక ఉత్సాహం మొదలైంది, ఏముంది అందులో, చూడాలి చూడాలి. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో తండ్రి ఏటీఎం కార్డు ఉంది. అంటే ఇన్ని రోజులు తండ్రి ఏటీఎం కార్డు బాగా వాడింది. ఇప్పుడు బలి అతను. ఇప్పుడు అవసరం లేదు తండ్రి ఏటీఎం కార్డుతో, భర్త ఏటీఎం కార్డుతో పని కాబట్టి వెళ్తూ వెళ్తూ ఇచ్చిపోయింది. ఇది కొంచెం హాస్యంగా చెప్పుకోవడానికి. ఇంకా ఒకటి, మాతృదేవోభవ అంటే అమ్మ గురించి చెప్పేటప్పుడు, తను వండింది, నేను తిన్నాను. తను అప్పు చేసింది, నేను ఖర్చు చేశాను. తను కార్ఖానాకు వెళ్ళింది, నేను కాలేజీకి వెళ్ళాను. నేను పట్టా సాధించాను, పట్టుదల తనది. సింపుల్. ఎన్ని కష్టాలున్నా కూడా తల్లి తన బిడ్డను చదివించింది అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు. నేను చాట్ జీపీటీని అడిగాను అమ్మ గురించి చెప్పమని, అప్పుడు బదిలిచ్చింది చాట్ జీపీటీ, నేను దురదృష్టవంతురాలి, నాకు అమ్మ లేదు, అమ్మ ప్రేమ తెలియదు అని. ఇప్పుడు చాట్ జీపీటీలో ఏదైనా ఆన్సర్ వస్తుంది కదా, అమ్మ గురించి అడిగితే ఆన్సర్ రాకపోవచ్చు. అంటే ఇది కొంచెం ఎమోషన్ టచ్ ఉన్నటువంటి స్టోరీ. ఇంకా తొలి జీతంతో విమానం ఎక్కాడు, అయినా అతనికి సంతృప్తి లేదు. ఎందుకంటే చిన్నప్పుడు నాన్న భుజాల మీద ఎక్కినప్పుడు ఉన్న సంతృప్తి అది ఆయనకి గుర్తుకొచ్చింది. అంటే పిల్లలు ఎంత ఎదిగినా కూడా తల్లిదండ్రుల ముందు, తండ్రి ముందు చిన్నవాడే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక శాసనం చేశాడు. ఏంటి అంటే, అత్యుత్తమమైనటువంటి ఒక 9 మంది ప్రముఖులను తీసుకొని రండి, నేను వాళ్ళకు సన్మానం చేస్తాను అని. మంత్రి గారు ఒక 9 మంది ప్రముఖులను తీసుకొని వచ్చాడు. వాళ్ళతో పాటు ఒక ముసలి వ్యక్తిని కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు రాజుగారు అడిగారు, వీళ్ళు ఓకే ప్రముఖులు వివిధ రంగాలలో, మరి ఈయన ఎవరు అంటే, వీళ్ళను తయారు చేసినటువంటి గురువు గారు. గురు పూజోత్సవం రోజు, టీచర్స్ డే రోజు మీరు వెళ్ళినప్పుడు ఈ కథ చెప్పవచ్చు. రాజుగారు చాలా సంతోషించి మొదటి సన్మానం గురువుకి అని చెప్పేసి సన్మానం చేసేస్తారు. అంటే ఎవరు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ఆ గొప్ప వాళ్ళని తయారు చేసే టీచరే. టీచర్ యొక్క గొప్పతనం చెప్పేటప్పుడు మీరు ఈ స్టోరీ చెప్పుకోవచ్చు. ఐఏఎస్ అయినట్టు, పెద్ద కంపెనీ పెట్టినట్టు, ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఎన్నో కలలు కనేవాడు క్లాస్ రూమ్ లో కూర్చొని. ఇప్పుడు క్లాస్ రూమ్ కూడా ఒక కళే. ఫేర్వెల్ పార్టీ అయిపోయింది, అంతే కాన్సెప్ట్. మిమ్మల్ని పిలుస్తారు ఫేర్వెల్ డే అప్పుడు, స్కూల్కో కాలేజీకో, ఏదైనా కొంచెం ఉపన్యాసం చెప్పండి, పిల్లల్ని మోటివేట్ చేస్తే మనం చెప్పండి. ఈ చిన్న కాన్సెప్ట్ మనం చేసుకోవచ్చు. ఏమైందిరా చిన్న హాలిడేస్ లో అంత బెంగగా ఉన్నాం, ఎటు వెళ్తా, ఇంకెటన్నా తీసుకెళ్లాలని, మరి సాలార్జంగ్ మ్యూజియం పోదామా, ట్యాంక్ బండ్ పోదామా, చార్మినార్ దగ్గరికి పోదామా అని తండ్రి అడిగాడు. పిల్లవాడు చెప్పాడు, ఎక్కడికి వద్దు నాన్న, ఒకసారి నన్ను మా బడి దగ్గరికి తీసుకెళ్ళావా అన్నాడు. అంటే పిల్లలు అంటే బడిని ప్రేమిస్తారు, చదువును పట్టించుకోరు అనే నెగటివ్ ఆస్పెక్ట్ లో కాకుండా, ఇట్లా బడిని ప్రేమిస్తారు, చదువును కూడా ప్రేమిస్తారు అన్న ఆస్పెక్ట్ లో కూడా మనం ఇట్లాంటి స్టోరీ చెప్పచ్చు.
అదేంటి బ్రదర్, మెడలో రుద్రాక్షమాల కనిపిస్తా ఉన్నది, నువ్వు భగవంతుడిని నమ్మవు కదా? ఆఫీసులో కొలీగ్ని అడిగాడు పక్కన ఉన్నది. నేను దేవుణ్ణి నమ్మను, కానీ దేవతను నమ్ముతాను. నా భార్య నమ్మకం, ఆమె నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. ఇంతే, మెడలో రుద్రాక్ష, దేవుణ్ణి నమ్మనని చెప్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకు వేసుకున్నాం అంటే, నేను నా భార్య నమ్ముతున్నా, తను దేవుణ్ణి నమ్ముతున్నా. భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలి, రిలేషన్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి. ఏమండి, ఒకసారి ఆ న్యూస్ పేపర్ ఇవ్వండి అని భార్య అడిగింది. పిచ్చిదానా, ఏ కాలంలో నువ్వు న్యూస్ పేపర్ చదువుతున్నావా? ఇంకా తీసుకో, ఇగో ఈ ఐప్యాడ్ తీసుకో, ఐప్యాడ్ తీసుకో అని భర్త ఆ భార్యకి ఇచ్చాడు ఐప్యాడ్. ఆ ఐప్యాడ్ తీసుకొని భార్య కింద ఉన్న బొద్దింకని కొట్టి కొట్టి చంపింది. భర్త ఒక్కసారి ఇట్లా బాధపడిపోయాడు. భార్య ఉద్దేశం ఏంటి, అక్కడ ఒక బొద్దింక ఉన్నది, ఆ బొద్దింకని చంపడానికి పేపర్ అడిగింది. ఈ మహానుభావుడు ఏమనుకున్నాడు, పేపర్ చదువుడేంది ఈ కాలంలో, ఐప్యాడ్ ల్యాప్టాప్లో చూసుకోవాలి, అంత టెక్నాలజీ రంగం కదా అని చెప్పేసి తొందరపాటితోటి ఐప్యాడ్ ఇచ్చారు. ఐప్యాడ్ తోటి కొట్టి చంపింది బొద్దింక. ఐప్యాడ్ ఉంటుందా అంటే, ఇది కొంచెం మనకు నవ్వు తెప్పించవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ 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 అని ఇదైపోతున్నారు. ప్రతిసారి ప్రతి దగ్గర కూడా టెక్నాలజీని వాడాల్సిన పని లేదు. తొందరపాటు తనం పనికి రాదు అని చెప్పడం ఇది పనికి వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సార్, మీరు కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు, మంచి కౌన్సిలర్ను కలవండి. ఒక డాక్టరు రోగికి సలహా ఇచ్చాడు. తను వెంటనే తన మిత్రుడికి కాల్ చేశాడు. ఫ్రెండ్ని మించిన మంచి సైకాలజిస్ట్ ఎవరండి? ఇంతే, ఫ్రెండ్షిప్ యొక్క గొప్పదనం చెప్పాలనుకుంటే ఇట్లా చెప్పొచ్చు. ఇంకా ఏంటి, చూపు లేనప్పుడే చాలా బాగుండేది, నేను ఎవరిని చూడట్లేదన్న బాధ మాత్రమే ఉండేది. కానీ చూపు వచ్చాక ఇప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది, నన్ను ఎవరు చూడట్లేదు అని. ఒక వృద్ధుడి యొక్క ఆవేదన. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎట్లా నిర్లక్ష్యానికి గురవుతున్నారు అని. అది ఎయిర్పోర్ట్కు వెళ్ళే ఒక రహదారి. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని వంట చేసుకోకుండా ఎందుకండి డ్రైవింగ్ అని చెప్పేసి స్లోగా వెళ్తున్న కారును తిట్టుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోయాడో యువకుడు. గంట తర్వాత ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. ఆమె పైలట్, అతను ప్యాసింజర్. ఇంతే స్టోరీ. మనకు మహిళల యొక్క గొప్పతనం గురించి చెప్పేటప్పుడు ఈ స్టోరీ యాడ్ చేయవచ్చు. అతను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు, యువకుడు స్పీడ్గా వెళ్తున్నాడు. అతని ముందట ఒక కారు స్లోగా వెళ్తుంది. ఆ డ్రైవింగ్ చేస్తున్నది ఒక అమ్మాయి. అతను తిట్టుకున్నాడు అసహనంతో, ఎందుకు తల్లిలో రోడ్ల మీద ఆడవాళ్ళు వంట తిట్టుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. కానీ తీరా గంట తర్వాత చూస్తే ఆమెనే పైలట్ ఆ విమానాన్ని, ఆయన ప్యాసింజర్. ఇంతకన్నా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అద్భుతమైన స్టోరీ ఎక్కడ దొరుకుతుందండి? ఇట్లాంటి మనం చాలా చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పాప తన తండ్రి దగ్గరికి ఏడుస్తూ వచ్చింది, నాన్న నాన్న నాన్న, నీకు అన్నయ్య అంటేనే బాగా ఇష్టం కదా. అదేంటమ్మా అట్లా అన్నాం, మొన్న దుర్గాష్టమి అప్పుడు, దసరా పండుగకు విజయదశమి దుర్గాష్టమి అప్పుడు నువ్వు అన్నయ్యనే ప్రతిరోజు దుర్గాదేవి మంటపానికి తీసుకెళ్ళావు, నన్ను ఒక్కరోజు కూడా తీసుకెళ్ళలేదు అని అన్నది. అయ్యో చిట్టి తల్లి, అదా మీ అన్నయ్యని ఎందుకు తీసుకెళ్ళాలంటే, ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ దుర్గమ్మ తల్లిని చూస్తే అట్లా 9 రోజులు అలవాటు అయితే 10వ రోజు మీ అన్నయ్య బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఎదురుగా వస్తే ఆ అమ్మాయిలో దుర్గమ్మను చూడడం అలవాటు అవుతుంది అని చెప్పేసి నేను అట్లా తీసుకొని వెళ్ళానమ్మా. ఇంకా నువ్వంటావా, నువ్వే మా ఇంటి దుర్గమ్మ, నిన్ను ఇంకా తీసుకెళ్లాల్సిన పని ఏంది? అంటే జెండర్ సెన్సిటివిటీనెస్ అనేది నేర్పించడం. ఎలా నేర్పించాలి పేరెంట్స్ కి, పిల్లలకు ఎలా పట్టించాలి అని చెప్పాలంటే ఈ కథను మనం ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భర్త ఒక్క జ్యూస్ గ్లాస్ ఆర్డర్ ఇచ్చాడు, భార్య పిసినారి అని 2 స్ట్రాలు చెప్పాడు, అబ్బో పర్లేదే అని మురిసిపోయింది. ఇంతే. అంటే తొందరపాటు పనికిరాదు భార్యాభర్తల రిలేషన్. ఒక జ్యూస్ గ్లాస్ చెప్తే తిట్టుకున్నది, అరే ఇద్దరం ఉంటే ఒకటే ఆర్డర్ ఇచ్చిండు పిసినారోడు భర్త అని. కానీ 2 స్ట్రాలు ఆర్డర్ ఇచ్చిండంటే భార్య మీద ప్రేమ, అంటే ఆ సెన్స్, ఆ హ్యూమర్ అనేది భార్యాభర్తల మధ్యలో ఉండాలి అని చెప్పొచ్చు. ఇంకా ఏంటి, నా భార్యతో కన్నీళ్లు పెట్టిస్తే ఊరుకుంటానా అంటూ కత్తి తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా ముక్కలు ముక్కలుగా నరికేశారు. భార్య మురిసిపోయింది, ఉల్లిపాయలు ముసిముసిగా నవ్వుకున్నాయి. భార్య ఉల్లిపాయలు కోస్తా ఉన్నది, అంటే కళ్ళకి నీళ్ళు కారుతున్నాయి.
భర్తకు వచ్చేసాడు ఇక కోపంగా వచ్చి ఆ ఉల్లిపాయ ముక్కల్ని తానే కట్ చేశాడు. ఇది చిన్న అట్లా ఒక యాక్టివిటీ లెక్క. ఇంకా అన్నదమ్ముల మధ్యలో ఉండే ఒక చిన్న కథ. 2 చాక్లెట్లు, తన కోటి తమ్ముని కోటి. 2 కిడ్నీలు, తన కోటి తమ్ముని కోటి. అన్నయ్య అస్సలు మారలేదు. చిన్నప్పటి నుంచి అన్నయ్యకు తమ్ముడు అంటే బాగా ప్రేమ. తన దగ్గర ఏది ఉన్నా తమ్మునికి షేర్ చేసేవాడు. ఇప్పుడు ఎదిగినాక తమ్ముడికి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దాందేం పోయింది, నాకు 2 ఉన్నాయి కదా ఒకటి ఇచ్చేస్తా అని అన్నయ్య తమ్మునికి ఇచ్చేసాడు. అన్నయ్య అస్సలు మారలేదు. అన్నదమ్ముల మధ్యలో ఒక హ్యూమన్ రిలేషన్, మనం అనుబంధాలకు ఈ స్టోరీని చెప్పవచ్చు. ఇంకొక కోణంలో కూడా చెప్పవచ్చు. వాడే ఎక్కువ తిన్నాడు, లేదు వాడే ఎక్కువ తిన్నాడు. కేకు ముక్క కోసం మొదలైన అన్నదమ్ముల మధ్యలో గొడవ పెద్దయ్యాక కేసుల దాకా వెళ్ళి వాడికి ఎక్కువ జాగా పోయింది, లేదు వాడికి ఎక్కువ జాగా పోయింది. ఇట్లా కొట్టుకుంటున్న అన్నదమ్ములను చూసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇదంతా కూడా అన్నదమ్ముల మధ్యలో రిలేషన్. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సార్. అది మెట్రో రైలు స్టేషన్ కు రద్దీ పెరుగుతూ 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 వస్తుంది. మెల్లమెల్లగా ఆ యువతి యువకులు ఇద్దరు వస్తున్నారు. దగ్గరకు వచ్చాక మెల్లగా ఆ యువకుడు చెప్పాడు, ఆ అమ్మాయి చెప్పు, ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతే, చిన్న ట్విస్ట్, చిన్న కామెంట్. అందరూ జనరల్ గా వేరే ఊహించుకుంటారు. ప్రతి అబ్బాయి అమ్మాయి ముచ్చట వేరే సెన్స్ లోనే చూడవలసిన పని లేదు. అబ్బాయి అమ్మాయి మధ్యలో ఫ్రెండ్షిప్ వేరే సెన్స్ లో చూడవలసిన పని లేదు. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటాం, మన ఊహ ఎంత భయంకరంగా ఉంటుంది. ప్రతి సందర్భంలో అట్లా ఉండాలని ఏమీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నైనా చెప్పొచ్చు సార్. సో ఓవరాల్ గా చూస్తే అమ్మ చెప్పిన కథలే శివాజీలో దేశభక్తిని రగిలించి వీరుని చేసింది. సత్యహరిశ్చంద్రుడి కథే జీవితాంతం మహాత్మా గాంధీని సత్యానికి కట్టుబడి ఉండేలా చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇక నుంచి మీరు ఏ కథ చెప్పబోతున్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గంగుల శ్రీకర్ సార్. కథ అంటే ఏంటి, కథ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, కథ ఎలా వచ్చింది, కథల యొక్క ప్రాముఖ్యత, అలాగే ఒక ట్రైనర్ గా ఒక స్పీకర్ గా మనం కథలని ఉపయోగించుకోవడం వల్ల ఎలా ఉపయోగపడతాయి, ఎఫెక్టివ్ గా ఎట్లా ట్రైనర్ గా ఒక స్పీకర్ గా మనం ఎట్లా చెప్పొచ్చు, ఎన్ని నిమిషాల కథలు, ఏ సందర్భంలో ఎలాంటి కథలు చెప్పొచ్చు, కథల యొక్క ప్రాముఖ్యత ఎంత బాగుంటుంది. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం, నేటి సమాజంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరుగుతున్న సందర్భంలో ఈ కథల ప్రాముఖ్యతను తగ్గింది. ఒకప్పుడు చందమామ కథలని, పంచతంత్ర కథలని, ఇవన్నీ కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి సందర్భంలో కూడా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఇలాంటి ఒక మంచి స్టోరీ టెల్లింగ్ అనే సెషన్ మా ఇన్ఛార్జి గారు తీసుకురావడం, మీరు ఆ స్టోరీ టెల్లింగ్ అనే సెషన్ ని స్ఫూర్తికి వన్నె తెచ్చే విధంగా, గంగుల శ్రీకర్ సార్ అంటేనే స్టోరీ టెల్లింగ్ కి ఎక్స్పర్ట్ అని ఎన్నో స్టోరీ మా బుర్రలోకి ఎక్కించినట్టు, చాలా ముందు మా కళ్ళ జరిగినట్టు ఎన్నో స్టోరీస్ మామూలు చెప్పి, ఈ రోజు ఒక ట్రైనర్ గా ఒక స్పీకర్ గా ఇలాంటి కథలు కూడా చెప్పొచ్చా, ఇలా చెప్పొచ్చా, కథల యొక్క ప్రాముఖ్యత ఇంత బాగుంటుందా అనే విధంగా మైమరిపించే విధంగా ఎన్నో కథలు మాకు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ యువర్ పర్మిషన్ 2-3 క్వశ్చన్ తీసుకుందాం సార్. ఓవర్ టు లక్ష్మణ్. సార్, థ్యాంక్ యూ శ్రీకర్ సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. కథలు అనంటే శ్రీకర్ సార్ అంటే స్టోరీస్ అన్నట్టుగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఒక 2-3 క్వశ్చన్ తీసుకున్నాం సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేసి అడగండి. స్టోరీస్లలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. ఓన్లీ డౌట్స్ మాత్రమే, ఫీడ్బ్యాక్ కాదు.